హీరోయిన్ మెడ మీద కత్తి పెట్టి తప్పించుకున్న మొట్టమొదటి హీరో. తనకి ఆ రోజుకి 3-4 సినిమాలు ఆడలేదు. అయినా కూడా అది ఎక్కడ పోద్ది? మహేష్ బాబుని చేసిన పోదు. హీరోయిన్లు డీల్ చేయడం కష్టమా సార్? హీరోయిన్లు డీల్ చేయడం కష్టం. ఎనీబడి వీ కెన్ డీల్ సార్. ఏదైనా ఇప్పుడు త్రిష ఉంది, స్పాట్ పెట్టేస్తాం. ఆమె నీళ్ళు చెప్పుకుని వాళ్ళందరూ మాట్లాడి ఆ డేట్ మార్చండి, రియల్లీ వీరు సారీ, మీరు ప్యాషనెట్గా మాకు సినిమా ఇచ్చారు, మేము చేయడం తప్పు. హర్రర్ సినిమాలు మనం చాలా చాలా చూసాం కదా. ఎంఎస్ రాజు హర్రర్ సినిమాని ఏ కోణంలో చూస్తున్నారు? నేను దేవుణ్ణి నమ్ముతానని ఇంకా దెయ్యం అతి వైబ్రేషన్స్ అటువంటి పీపుల్ వాటిని నమ్మి మూఢనమ్మకాలు అటువంటి ప్లేసెస్కి వెళ్ళాను. పేర్లు చెప్పను ఎక్కువ. ఎందుకంటే మీరు చూడండి, అంటే ఇప్పుడు చెప్తే కరెక్ట్ కాదు. అది దేవిపుత్రుడు తర్వాత అంత ట్రావెల్ చేయకపోవడం కారణం ఏంటండి? నాకు దేవిపుత్రుడులో జరిగిన అవమానం. ప్రభాస్ ఇప్పుడు బయట కలిసినప్పుడు కనిపించినప్పుడు ఎలా ఉంటుంది? సెల్ఫిష్గా ఉన్న యావరేజ్గా ఉన్న హీరో ప్రభాస్ అంటాడు. నాకు ఏమనిపించిందంటే అగద ట్రైలర్ చూసిన తర్వాత రాజు గారు నిజంగా కోటరామకృష్ణ గారు ఉంటే ఎలా తీసేవాడు ఆయన, ఇప్పుడు అలా తీసారేమో ఈ సినిమాని. రాజు గారు నమస్కారం. నమస్కారం సార్. మీరు నడిచొస్తుంటే మీ తాలూకు గత చిత్రాల తాలూకు ఒక ఆరా ఉంటుంది కదా, ఆ ఆరా కనిపించింది నాకు ఇప్పటికి కూడా స్టిల్. రెండోది, మేము సినిమా చూసే రోజుల్లో జర్నలిస్ట్ కాకముందు మీ సినిమాలు చూసి, అంటే ఒక బ్యానర్ పేరు చూసి థియేటర్కి వెళ్ళిన ఆడియన్స్లో నేను కూడా ఉన్నా. మేమందరూ జనరల్గా ఎలా మాట్లాడుకునే వాళ్ళం అంటే, ఎంఎస్ రాజు నుంచి ఎప్పటికీ ఒక ఫ్లాప్ సినిమా కానివ్వండి, ఒక చెడ్డ సినిమా కానివ్వండి రాదు అని మేము మా ఒక ప్రొడ్యూసర్కి ఫ్యాన్స్ ఉన్నారు అంటే అది మా బ్యాచ్లో కూడా మేము ఉండేవాళ్ళం. మీలాంటి ప్రొడ్యూసర్ని చూసి, మీ బ్యానర్ పేరు చూసి సుమన్ థాట్స్ అంటే ఎక్కడో ఈ సినిమా చూడాలి అన్న ఒక కుతూహలం, హీరో ఎవరు డైరెక్టర్ ఎవరు అన్నది పక్కన పెడితే ఈ సినిమా చూడాలన్న కుతూహలం అయితే కల్పించిన ప్రొడ్యూసర్లో మీరు ఒకరు. దానికి నేను మా జనరేషన్ ఆడియన్స్ తరపున, సినిమా లవర్స్ తరపున మీకు థ్యాంక్స్ చెప్తూ, మా స్టూడియోకి వచ్చినందుకు ఇంకోసారి థ్యాంక్స్ చెప్తూ ఇంటర్వ్యూలోకి వెళ్దాం సార్. సరే, మేము ఎలా అయితే అనుకున్నామో సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుకున్నప్పుడు ఎంఎస్ రాజు ఎప్పటికీ ఒక ఫ్లాప్ సినిమా తీయడు, ఎంఎస్ రాజు ఎప్పటికీ ఒక చెడ్డ సినిమా తీయడు. అలాగే ఇండస్ట్రీలో కూడా అంతే నమ్మకం, అంతే భరోసా మీరు విన్నారా, మీరు చూసారా? అంటే భరోసా అనే దానికంటేనండి, మీకున్న ఊహలు, మీకున్న విజన్ వేరే ఉంది. మాకు ఎలా ఉంటుందంటే రక్తం పడిపోతూ ఉంటుంది. ఒక్కొక్క సినిమాని డెలివరీ చేసేటప్పుడు మాకు బ్లడ్ పడుతూ ఉంటుంది. ఎట్టగొట్ట అంటే ఒక పెద్ద హిట్ వచ్చిందంటే దాని వెనకాతల ఎంత క్షోభం ఉంటుంది. అవును, బయటకు ఆనందంగా కనపడతాం. రిలీజ్ అయిపోయిన తర్వాత ఆనందంగా చక్కటి ఒక వైట్ షర్ట్ వేసుకుని చెయ్యి ఊపుతా, అది కాదండి. చాలా ఇన్సైడ్ చాలా స్ట్రెయిన్ దానికి సంబంధించింది. ఏ సినిమా కానీ తప్పదు, కానీ నేను ఎక్కువ పడేవాడిని. నేను ఎక్కువ పడేవాడిని. ఆ స్ట్రెయిన్ నాకే తెలుసు. చివరి మినిట్ వరకు చేంజెస్ ఉండే, చివరి మినిట్ వరకు. సో ఆ స్ట్రెయిన్ వచ్చి ఆడియన్స్కి తెలియదు. సో అందువల్ల ఇక నా దగ్గర నుంచి ఫ్లాప్ రాదు అని ఉంటుంది తప్ప, నేను ఏ క్షణంలో ఉన్నా ఏమో ఫ్లాప్ ఇస్తానేమో, ఇది సరిగ్గా చేయకపోతే, ఇది ఆడదేమో సినిమా అనేటట్టుగానే వర్క్ చేసేవాడిని నేను ఇప్పుడు కూడా. సో ఈవెన్ పౌర్ణమి సినిమా అనేది నాకు బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్. దాన్ని ఎవరు చెత్త సినిమా అనరు, అది ఒక క్లాసిక్ అంటారు. లేదంటే ఇప్పటికీ చాలామంది ఈ సినిమా చూడంగానే మిగతా ఫిలిం కూడా ఫినిష్ చేసేస్తా ఉన్నట్టారు. సో నా ఫిలిమ్స్లో నా అదృష్టం ఏంటంటే చెత్త సినిమాని ఇంతవరకు ఏ సినిమాని అనలా. అవును. సో పౌర్ణమి ఇలాంటిది కూడా అంతే హీట్ తోటి వర్క్ చేశాను. కానీ ఒక్కసారి ఎక్కడ బెడ్స్ కొడతాయంటే, నేను ఒక కష్టపడి ఒక యావరేజ్గా ఉన్న ఆ టైంలో యావరేజ్గా ఉన్న హీరో ప్రభాస్ లాంటాడు తీసుకుని అతన్ని ఒక పెద్ద హీరోగా చూడాలి అనే ఉద్దేశంతో, కానీ లేదంటే ఇతని మీద ఇలాంటి కథ పండుతుంది అని అనుకున్న తర్వాత కానీ కష్టపడి వర్క్ చేసి
అతని బాడీ లాంగ్వేజ్, అతని హైట్కి ఏం చేయాలో అని అనుకుని వర్షం అనే సినిమా చేసిన తర్వాత అతనికి ఉన్న మిగిలిన పాటలు, ఇంగ్రీడియంట్స్, అతను డ్యాన్స్ చేస్తాడా లేదా ఇవన్నీ కాదు, అతనికి కావాల్సిన అన్నీ పెట్టి దాని మీద ఫోకస్ పెట్టిన తర్వాత సక్సెస్ అవ్వగానే మళ్ళీ ఒక నువ్వు వస్తానని వద్దంటాను తీసినప్పుడు ఆ హీరో కాకుండా వేరే హీరో తీసినప్పుడు మన మైండ్ వేరేగా ఉంటుంది. మళ్ళీ ఒకటి మళ్ళీ దాని మీద ఎంతవరకు పెట్టాలి మైండ్. తిరిగి మళ్ళీ ప్రభాస్తో చేసినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ పౌర్ణమి సినిమా చేసినప్పుడు ఏమవుద్ది, ఈసారి అదే వర్షం ఎందుకు తీయాలి, అదే యాక్షన్ ఎందుకు చేయాలి అని మైండ్ సెట్కి వచ్చేస్తాం. అవును. ఏదైనా కొత్తగా చేయొచ్చు కదా అని అనిపించే పౌర్ణమి సినిమా తీశాను. సో ప్రభుదేవ అనే అతను నాకు నువ్వు వస్తాను వద్దడానికి చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను. వర్షానికి ప్రభాస్ని చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను. వీళ్ళిద్దరిని పెడితే మనకి బాగుంటుంది. నాట్ మార్కెట్ నా ఉద్దేశం కాదు. వాళ్ళిద్దరితో ఉన్న కంఫర్ట్ నాకు కొంచెం కొత్త రకమైన కథ. సో ప్రభు కాబట్టి డ్యాన్స్ అంటే రెగ్యులర్ డ్యాన్స్ కాదు, ఒక నాట్యం. అలాంటి ఒకదాన్ని ఎన్నుకుంటే ఎలా ఉంటుంది అనేది నాలో ఉన్న ఎక్కడో లోపల ఉన్న విశ్వనాథ్ గారు బయటకు వచ్చినప్పుడు అలాంటి సినిమా ఎలా ఉంటుంది అనే దగ్గర నా అంచనా రాంగ్ అయింది. సో మాకు కావాల్సింది ఇలాంటిది కాదు, మరో వర్షం, మరో ఛత్రపతి, మరో మిర్చి లాంటి సినిమా అనేది ఆడియన్స్ మైండ్లో ఫిక్స్ అయిపోయారు. అవును. సో దానివల్ల మేము ఫిక్స్ అయిన ఒక కథని వాళ్ళు రైట్ రాయల్గా రిజెక్ట్ చేశారు, క్షమించలేదు. 4 వరుసగా మనసంతంలోవే లైక్ ఫిల్మ్లు లైక్ వర్షం, ఒక్కడు, నువ్వు వస్తున్న దొండన ఇచ్చినా కూడా ఇది సినిమా వెళ్ళి చూడాలి, ఏది మా ఎంఎస్ రాజు చూడాలనేది లేదు. అది లేదు. సినిమా కంటెంట్ బాగుందా లేదా అంతే. వాళ్ళకి అది నచ్చల. కానీ మెల్లమెల్లగా కల్ట్ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు తర్వాత ఏంటంటే ఈ సినిమా మీరు అన్నట్టు ఇందాక మీరు నాతో అన్న మాటనే, నేను ఆ సినిమా ఎక్కడ టీవీలో చూసినా మొత్తం చూసేస్తాను. అది కానీ ఒక వెంకటేష్ బాబుతో తీసిన సినిమా దేవిపుత్రుడు రెండు కూడా సేమ్ టాక్ ఉంటుంది. సినిమా ఎందుకు ఆడలేదండి అంటారు. బట్ దిస్ ఈస్ ద రీజన్ వేర్ ద ఫస్ట్, సెకండ్, థర్డ్ డే ఆడియన్స్ స్ప్రెడ్ చేసే టాక్ ఉంటుంది. ఇది మన హీరోకి చేయాల్సిన సినిమా కాదు, వేరే చేసేసాడు ఆయన అని దాన్ని బట్టి టాక్ స్ప్రెడ్ అయ్యి అది రాంగ్ వైపు తీసుకెళ్ళిపోతుంది. ఒకవేళ మీకు అనిపించిందా సార్ పౌర్ణమి అనే సినిమా ప్రభాస్ కాకుండా ఉంటే వేరే రిజల్ట్ వచ్చేదా? నాకు అది ఎప్పుడు ఆలోచించలేదు. నేను ఏదైనా కొత్తగా వెరైటీగా చేద్దామని అనుకున్నాను. కానీ హీరోలతో చాలా డేంజర్ అనేది ఆ రోజు నాకు భయం. ఇప్పుడు అంతకుముందు మహేష్ బాబుతో తీసినప్పుడు ఒక ఫిలిం లైక్ ఒక్కడు, అది కొంచెం హీరో కృష్ణ గారు అబ్బాయి అంటే హీరో అల్లూరు సీతారామరాజు, తర్వాత మన మోసగాడు లాంటి ఫిలిం, ఒక యాక్షన్ హీరో. సో ఒకడు కొండారెడ్డి బురుజు దగ్గర వెళ్ళి కొడితే జనం క్లాప్స్ కొడతారనేది తనకి ఆ రోజుకి 3-4 సినిమాలు ఆడలేదు బాబు. అయినా కూడా అది ఎక్కడ పోద్ది, ఆ కృష్ణ గారు అబ్బాయి చరిష్మా పోదు కదా, మహేష్ బాబుని చరిష్మా పోదు కదా. అతన్ని కొంచెం మ్యాన్లీగా చూపించి దాన్ని కొడితే క్లాప్స్ కొట్టారు జనం. సో అది రైట్. మళ్ళీ పౌర్ణమి దగ్గరకు వచ్చేటప్పటికి వీ వర్ నాట్ ఏబుల్ టు రిపీట్ దట్ మ్యాజిక్. అవును. మీరు ఒక్కడంటే నాకు గుర్తొచ్చింది, హీరోయిన్ మెడ మీద కత్తి పెట్టి తప్పించుకున్న మొట్టమొదటి హీరో అలాంటి సీన్ చూసిన సందర్భం నాకు ఒక్కడే. యాక్చువల్గా అంటే ఆ సీన్ రాసేటప్పుడు నాకు నిజంగా అదొక కల్ట్ సీన్ అనిపిస్తుంటుంది ఆ సినిమా చూసినప్పుడు. అలా ఎవరు ఊహించలేదు ఇప్పటి వరకు అని. ఆ టైంలో ప్రకాష్ రాజ్ ఏమో హీరోయిన్ గురించి ఆలోచిస్తుంటాడు, బట్ హీరో మాత్రం హీరోయిన్ అడ్డు పెట్టుకుని అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తాడు. సో ఇలాంటి సీన్ ఆలోచించడం చాలా కష్టం ఒక కమర్షియల్ సినిమాలో. ఆ సీన్ రాసినప్పుడు కానీ, ఆ సీన్ తీస్తున్నప్పుడు కానీ, దాని మీద డిస్కషన్ చేస్తున్నప్పుడు కానీ ఎలా వర్కౌట్ అవుద్ది అన్న డిస్కషన్ అయితే నడిచిందా? 100% జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. యాక్చువల్గా అక్కడ అది స్క్రిప్ట్లో లేదు, ఫస్ట్ స్క్రిప్ట్లో లేదు. బట్ డిస్కషన్ అలా జరుగుతూ ఉండేది. డిస్కషన్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ ప్లేస్లో అటు ఇటు జనాలు వచ్చారు, 100 మంది. ఆ 100 మందితోటి ప్రకాష్ రాజ్ గారితో మహేష్ బాబు ఫైట్ ఉంటుంది. అందరినీ పక్కన ఆగమంటాడు, ఆగి మీ ఇద్దరు చూసుకుంటామని చెప్పి ఒక ఫైట్ ఉంటుంది.
అది చెప్తున్నప్పుడు నేను గుణశేఖర్ గారితో అన్నా, అది చాలా స్నేహంతో చేసిన సినిమా అది మా ఇద్దరం. ఒకళ్ళొకళ్ళు అండర్స్టాండ్ చేసుకుని. నేను ఆల్మోస్ట్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లాగే చెప్పేవాడిని. నేను ప్రొడ్యూసర్ డబ్బులు పెడుతున్నాను ఏదో ఏంటి అలా ఉండేది కదా. సార్ ఇది కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది సార్, ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిస్తే ఒక్కసారి ఫైట్ అయిపోతే క్లైమాక్స్ ఫైట్ వర్కౌట్ అవుతుంది సార్, నాకు ఎందుకు అనిపిస్తుంది, ఆలోచించండి అంటే సరే వీ కెన్ టేక్ ఇంకొకళ్ళ వ్యూ కూడా ఆలోచిద్దాం అని చెప్పి అప్పుడు పరుచూరి వెంకటేశ్వర గారికి ఫోన్ చేశాడు ఆయన. ఒకసారి రండి గురుగారు అన్నాడు, వచ్చాడు, చెప్తే మేబీ అది కరెక్ట్. ఇక్కడ ఫైట్ పెట్టిన తర్వాత మళ్ళీ క్లైమాక్స్లో మళ్ళీ ఇక్కడ భీకరమైన ఫైట్ పెడతారు కదా న్యాచురల్గా. అవును, మాస్టర్లు దిగిపోతారు, ఫైటర్లు దిగిపోతారు, ఎంతమంది జనం ఉన్నా కూడా అది కరెక్ట్ కాదేమో అనేది వాళ్ళు చెప్పేటప్పటికి అప్పుడు గుణశేఖర్ గారికి కూడా డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి సరే ఏం చేద్దాం అంటే నేను ఒక రకంగా ఆలోచిస్తున్నాను, పరుచులు అంటే ఒక రకంగా ఆలోచిస్తున్నారు. ఆ టైంలో గుణశేఖర్ గారు చెప్పారు, ఓ పని చేద్దామండి అని ఇప్పుడున్న సీన్ చెప్పారు. వెంటనే వెళ్ళి గట్టిగా పట్టేసుకున్నాను, ఇది కాదండి మనకు కావాలి. లేదండి మీరు దాని మీద కెలికారు కదా, అందువల్ల అది బాగా వచ్చింది, బాగా వచ్చిందంటే మీరు గెలికారు నేను గెలికారు కాదండి, సినిమా బాగుందో లేదో కావాలి, మన మహేష్ బాబుకి ఒక హిట్ ఇస్తాం లేదా, సూపర్ హిట్ ఇస్తాం లేదా, మన బ్యానర్ నుంచి కానీ మీ దగ్గర నుంచి కానీ ఒక బ్లాక్ బస్టర్ ఇస్తాం, అది కావాలి మెయిన్ అని చెప్పారు. తర్వాత ఆ సీను ఎంత గట్టిగా అప్రిషియేట్ చేశారనేది అవును మీకు తెలుసు. అసలు ఇప్పటికీ ఒక్కడైన సినిమా కల్ట్ ఫ్యాన్స్ ఉన్న దానికి ఒక్కడి సినిమాని ఇన్స్పిరేషన్ చేసుకుని చాలా సినిమాలు వచ్చాయి. అండ్ ఒక్కడి ప్యాటర్న్లో తీశారు, బట్ అది ఏది కూడా వర్కౌట్ అవ్వలేదు. రెండోది ఒక్కడు అన్న టైటిల్ పెట్టుకుని చాలా సినిమాలు వచ్చాయి. అంటే ఒక్కడున్నాడు, ఒక్కడు చాలు, అంటే ఒక్కడు సౌండ్ బాగా పట్టేసింది ఆ జనరేషన్కి. ఆ టైటిల్ ఒక్కడు అన్న టైటిల్ ఎవరిదైనా సజెషన్? ఫస్ట్ డైరెక్టర్ గారు కబడ్డీ అని టైటిల్ పెట్టారు. కబడ్డీ అని టైటిల్ పెట్టిన తర్వాత నాకు ఎందుకు నచ్చల. అంటే బేసిక్గా కబడ్డీ ఒకటే కాదు కదా, అవును, టోటల్గా ఓవరాల్గా ఒక హీరో ఒక అమ్మాయిని రక్షించాడు అనేది కథ. కబడ్డీ అనేది సైడ్ ట్రాక్. అవును, సో దాన్ని మెయిన్ ట్రాక్ చేయడం కరెక్ట్ కాదేమో అనిపించింది నాకు. రైట్. అప్పుడు నేను ఇందాక అన్నట్టు ఆయన మీద చాలా అండర్స్టాండింగ్ ఉండేవాళ్ళం కదా, నాకు బాగాలేదండి నచ్చలేదండి అంటే సరే ఏదో ఆలోచిద్దాంలేండి అంటే ఉండేవారు. అప్పుడు ఆ టైంలో నేను ఏదో సినిమాకి వెళ్ళానండి, నేను ప్రతి సినిమాకి వెళ్తాను మార్నింగ్ షోకి. వెళ్ళినప్పుడు ఒక భక్తి సినిమా అండి, గుర్తులేదు ఏ సినిమా, భక్తి సినిమా చూస్తున్నప్పుడు ఒక్కడే అని వస్తుంది అందులో పాట, ఒక్కడే అని వస్తుంది, ఒక మహాశివుడి మీద పాట. ఒక్కడే మంజునాథ్ అది యాక్చువల్గా హైటెక్ సిటీ థియేటర్ చూసాను. చూసినప్పుడు 3 సార్లు వచ్చింది అవార్డు. అక్కడ టైటిల్ ఎలా ఉంటుందా అనిపించింది. నేను వచ్చి వెంటనే చెప్పాను గుణశేఖర్, సాధారణంగా ఏంటంటే ఒకసారి ఒక టైటిల్తో ఒక మైండ్ ఫిక్స్ అయిన తర్వాత, ఈవెన్ ఫర్ మీ నేను ఫిక్స్ అయిన తర్వాత దాంట్లో బయట రాలేను నేను. సో నేను గుణశేఖర్ గారికి చెప్తే రైటే కాదా అని ఫస్ట్ మహేష్ చెప్పానండి. అతిరిపోయింది కదా అన్నాడు. సరే మన ఇద్దరం కలిసి గుణ గారితో మాట్లాడదాం అని చెప్పి అప్పుడు గుణశేఖర్ గారిని మేమందరం కలిసి కూర్చున్నప్పుడు అదే మన రాజుగారు టైటిల్ చెప్పారండి, ఒక్కడు బాగుందండి అనగానే వెంటనే ఆయన చూశాడండి. చూస్తే కొంచెం ఆలోచిద్దామండి, ఒక రోజు టైం ఇవ్వండి, ఒక రోజు టైం తీసుకున్నాడు ఆయన. తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే నాకు వెంటనే చెప్పాడు ఆయన, బాగుందండి, లోగో కూడా రాయించండి, మీరే రాయించండి, మీరు అనుకున్న టైటిల్ మీరు రాయించండి. అలాగే సార్ అని చెప్పి అప్పుడు లోగోలో ఒక 100 లోగోలు రాసి ఆ లోగోలో ఒకటి మాకిద్దరికి నచ్చింది. తర్వాత మహేష్కి తీసుకెళ్ళి, ఎవరు రాశారు లోగో? రమేష్ వర్మ రాయించాడు. పోస్టర్ డిజైనింగ్ ఆయననేమో అప్పుడు. పోస్టర్ డిజైన్ మా అన్ని ఫిల్మ్స్కి తను వరుసగా చేశాడు. రైట్. ఇప్పుడు ఎలాగైతే మనం ఒక్కడి సినిమాలో హీరోయిన్ అడ్డు పెట్టుకునే హీరో తప్పించుకున్న సీన్ ఒకటి ఉందా, వర్షంలో కూడా నాకు పెట్రోల్ బంక్ సీన్ బాగా నచ్చుతుంది. అంటే హీరోయిజం ఎలివేట్ ఇలా కూడా చేయొచ్చా అనిపించే సీన్ అది. హీరో ప్రభాస్ ఎంతమంది అయినా కొట్టేయచ్చు,
ప్రభాస్ లాంటి కటౌట్కి అది వర్కౌట్ అయిపోతుంది. కానీ పెట్రోల్ బంక్ దగ్గర అక్కడున్న ఎలిమెంట్స్ని వాడుకుంటూ హీరో మ్యాజిక్ చేయడం అనేది నాకు బాగా నచ్చింది. అదొకటి ఐడియా. ఐడియా కూడా యాక్చువల్గా ఏంటంటే పేర్లు చెప్పకూడదు కానీ మా టీంలో ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా సాధారణంగా రూల్ ఉంటుందండి. వెదర్ ఇట్ ఈస్ క్రికెట్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ మూవీ దెర్ విల్ బి రూల్. ఇంటర్వల్కి హీరో డౌన్ అవ్వాలి అని ఉంటుంది, అంతే కదా. అంతే. అంటే మన పెయిన్తో ఏమవుతురా నెక్స్ట్ వీడు ఏం చేస్తాడు, లెగ్స్ ఏం చేస్తాడు వీడు అనే ఉంటుంది కదా. ఎక్కువ సినిమా అలా ఉంటాయండి. ఆ డిస్కషన్ వచ్చింది. నేను ఆ సీక్వెన్స్ని టపటపటపటపటపటపట చెప్పానండి. రాసుకున్నాడు అక్కడ ఉన్న రైటర్ కానీ వాళ్ళు కానీ రాసుకున్నారు. అంటే నేను చెప్పే అసిస్టెంట్ రైటర్స్ అండి. రాసుకున్న తర్వాత పరుచూరి వెంకటేశ్వరరావు గారుకి వినిపించాము, బాగున్నారు. కానీ దెర్ వాజ్ ఎ డిస్కషన్. అలా కాదు, ఇంటర్వల్లో ఇతను పైకి వెళ్ళి విలన్ వెనక్కి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు కదా. అవును. విలన్ హీరోని ఏదైనా చెయ్యొచ్చా ఆలోచించమని చెప్పి అంటే నేను అన్నాను, రూల్ బ్రేక్ చేద్దాం అన్నాను. రూల్ బ్రేక్ చేద్దాం, ఇలాగే చేద్దాం అంతే అని అలాగే చేసాం. హీరో విన్స్ ఇన్ ద ఇంటర్వల్ తర్వాత విలన్ సఫరింగ్ చూపించాం. ఎప్పుడైతే సఫరింగ్ చూపించామో ఈ హీరో ఏమైపోతాడు, ఏం చేయబోతున్నాడు, హీరోయిన్ ఎడదీసేస్తాడా అని టెన్షన్ స్టార్ట్ అయింది. అవును. అది ఐ థింక్ ఒక రూలు అనేది పెట్టుకుని మన సినిమాలో తగిలే ఉండాలి. ఎందుకంటే అన్నం మనం ఇలాగే తింటాం కదా, ఉండాలి. కానీ ఒక కొంచెం దేర్ కెన్ బి సమ్ డిఫరెన్స్ ఆల్సో. అవును. అందులో తప్పేం లేదు అనిపించింది. ఎంఎస్ రాజన్ కానీ డేరింగ్ అండ్ డాషింగ్ నిర్ణయాలు తీసుకోవడం, దాన్ని అమలు చేయడం, సక్సెస్ కొట్టడం. అందులో కూడా వర్షం అనగానే నాకు గుర్తొచ్చేది ఏంటంటే, ఒకవైపు చిరంజీవి గారి సినిమా, ఒకవైపు బాలకృష్ణ గారి సినిమా ఉండి సంక్రాంతి రేసులో పైగా అప్పటికి వాళ్ళు హేమాహేమీలైన స్టార్స్, పెద్ద పెద్ద స్టార్స్ సంక్రాంతికి వాళ్ళు వస్తున్నారంటే మిగిలింది ఎవరైనా సరే సైడ్ అయిపోవాల్సిందే అనుకున్న టైంలో ప్రభాస్ వర్షంని మీరు సంక్రాంతికి రిలీజ్ చేయడం అనేది, మొన్న ఆ టాక్ షోలో కూడా బాలకృష్ణ గారు ప్రభాస్ గారు మాట్లాడుకుంటూ, మీరు రాజులు కదా మా మాట వినరు, ప్రభాస్ వద్దు అన్నప్పటికీ కూడా ఆ స్టెప్ తీసుకోవడానికి కారణం. ప్రభాస్ ఎందుకంటే నేను చెప్పినా కూడా నేను వెళ్ళిపోవడానికి రీజన్స్ ఉన్నాయి. కానీ ఆ రీజన్స్ ఏంటని పక్కన పెడితే నాకు ఎంత బ్లడ్ గారుతూ ఉంటుంది, నాకు ఎంత టెన్షన్ ఉంటుంది నాకు. ఉంటుందా లేదా చెప్పండి. షూర్గా అమ్మ మనం ఏమైపోతాం, మనోడికి మార్కెట్లో వేసాను మొత్తం అంతా ఓన్ రిలీజ్. ప్లస్ తనకు 3 కోట్ల కంటే ఎక్కువ పెట్టే స్టేజ్ కాదు. మనం 11-12 కోట్లు పెట్టేసాం. ఆ సినిమాకి 12 కోట్లండి, 12 కోట్లు పెట్టేసాం. ఏంటి ఇప్పుడు ఆ రెండు మనని కలిసి నొక్కేస్తారు, టెన్షన్ ఉండదో చెప్పండి. అయినా కూడా ఏంటో తెలియదండి, అప్పుడున్న డేర్నెస్, డేరింగ్ నేచరు ఎందుకో నాతో అలా నా మాట నేనే వినని విధంగా నన్ను ఆ రోజు అక్కడ ఏం చేసింది అక్కడ. కానీ ప్రభాస్ రిజెక్ట్ అదే వద్దు అని చెప్పారండి. వద్దు ఎందుకులేండి, మనకి మెల్లగా చెప్పాడు. మనకి అనేవాడు, ఊరుకో బాబు వెళ్ళలే చూద్దాం. ఇద్దరు హీరోల మధ్యన తన సక్సెస్ వచ్చేటప్పటికి ఉన్నదానికంటే 100% ఎలివేట్. అవును, అది నా ఉద్దేశం. మనం ఇప్పటికీ మాట్లాడుకుంటున్నామంటే ఆ డేరింగ్ స్టెప్ గురించి. ఒకటేంటంటే అప్పటి నుంచి ఇప్పుడున్న సంక్రాంతి వరకు ఒకటే చూస్తున్నాం. 4 సినిమాలు 6 సినిమాలు రిలీజ్ అయినా అన్నీ ఆడుతున్నాయి. అవునా, ఆడుతున్నాయి లేదా? అవును. అన్నీ ఆడుతున్నప్పుడు అది బాగుంటుంది ఆడుతుందని తప్ప అవి బాగోవు మనది గొప్పగా ఉంటుందన్న ఉద్దేశం అయితే కాదు. 3 బాగుంటే 3 ఆడుతున్న ఉద్దేశంతో మనం అందులో చేసింది. కానీ తర్వాత సంక్రాంతి సీజన్ అన్నది కేవలం ఇండస్ట్రీ మొత్తం కేవలం సంక్రాంతి మీద ఫోకస్ చేయడం అనేది కూడా కనిపిస్తుంది. మిగిలిన సీజన్ని పక్కన పెట్టేయడం, ముఖ్యంగా సమ్మర్ సీజన్ని యూటిలైజ్ చేసుకోవట్లేదు అన్న ఒక మాట అయితే చాలా గట్టిగా. సమ్మర్లో ప్రాబ్లం ఏంటంటే అండి, బికాజ్ ఆఫ్ ఐపీఎల్. అవును. బట్ ఐపీఎల్లో కూడా మొన్న సూర్య గారు సినిమా ఏదో రిలీజ్ అయింది, బాగా ఆడింది. సూర్య గారి సినిమా పేరేంటి? డబ్బింగ్ సినిమా ఒకటి రిలీజ్ అయింది. అది చాలా బాగా ఆడింది. తమిళ్లో కూడా చాలా పెద్ద హిట్ అది. అవును. అది ఆల్మోస్ట్ పీక్ ఐపీఎల్ లాస్ట్ 10 daysలో ఎప్పుడో రిలీజ్ అయినట్టు.
సో మనం భయపడతామండి, కానీ వచ్చే ఆడియన్స్ వచ్చేస్తారు. బట్ ఎక్కువ ఆడియన్స్ అయితే ఇంకా ఎక్కువ ఆడేదేమో అని ఫీలింగ్ ఉంటుంది నాకు. అవును. రైట్. మేబీ. రైట్. రైట్. మీ సినిమాల్లో ఎక్కువ భాషల్లో రీమేక్ అయిన సినిమా 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'. దాదాపు అది 9 భాషల్లో రీమేక్ అయింది. ఒక్కడు కూడా దాదాపుగా అన్ని భాషల్లోనే రీమేక్ అయింది. అంటే ఈ సినిమాలో ఈ భాషలో రీమేక్ చేయడం చాలా కొత్త అనుకున్న ప్లేస్‌లో కూడా ఈ సినిమాలు వెళ్ళగలిగాయి. రీమేక్ రూపంలో మీకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ గానీ, లేదంటే ఎక్కువ రెవెన్యూ గానీ తీసుకొచ్చిన సినిమా ఏంటి? రెవెన్యూగా అదేదో పెద్ద ఇంత రేట్లుగా అమ్మాలి, అంత రేట్లుగా అమ్మాలని ఏం లేదండి. మనది ఎక్కువ భాషలోకి వెళ్ళాలన్న ఉద్దేశంతోటే వాళ్ళు అడిగేది కూడా ఎట్లా ఉంటుందంటే, ఏదో మేము చిన్నవాళ్ళం ఉండి చేసుకుంటాం అంటే, సరే చేసుకోండి అని ఏదో ఒక రేటుకి ఇచ్చేసేవాళ్ళం తప్ప దాన్ని మనం పెద్దగా పెద్దగా కేర్ చేయలేదు. అక్కడ నుంచి ఏదో పెద్ద రెవెన్యూ వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఖర్చు అవుతుంది తెలుసు నాకు. ఎందుకులే మనం ఏంటి దాని పిండి వాళ్ళని ఏం పిండుతాంలే మనం అనే ఉద్దేశం తప్ప. ఒక్కడు మ్యాజిక్ ఎక్కడ కూడా రిపీట్ కాలేదు. అంటే తమిళ్లో హిట్ అయినప్పటికీ కూడా తమిళ్లో బ్లాక్ బస్టర్. అవును, పెద్ద హిట్టే. కానీ ఒక్కడికి వచ్చిన కల్ట్ ఫాలోయింగ్ మిగిలిన ఎక్కడ తీసినా కూడా రాదండి, రాదు. ఇట్స్ నాట్ ఈజీ టు దాన్ని రీప్లే చేయాలంటే ఇట్స్ నాట్ ఈజీ. అవును, నువ్వు వస్తానంటే నేను వద్దంటున్నా కూడా అంతే, చాలా కష్టం. మరి అది గుండెల్లోంచి తీసిన సినిమా. ప్రతి బిట్టు కూడా గుండెల నుంచే ఎలా తీసిన సినిమా, అంత గుండెలు. బట్ తమిళ్ నా దగ్గర కొన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే ఆర్ హ్యాపీ. అక్కడ ఆ సినిమా ఆ టైంలో 14-15 కోట్లు చేసింది తమిళ్లో అప్పట్లో. కానీ నువ్వు వస్తానంటే నేను వద్దంటానా సినిమా గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ప్రేమ్ పౌరాల ఇన్ఫ్లుయెన్స్ దాని మీద కనిపిస్తుంటుంది అంటుంటారు. ప్రేమ్ పౌరాల ఇన్ఫ్లుయెన్స్ ఉందండి. అంటే కథగా సింగిల్ లైన్లో రాసుకుంటే ప్రేమ్ పౌరాలు లైనే కనిపిస్తుంటుంది. తప్పే ఉందండి, తప్పేం లేదు కదా. కానీ మీకు అనిపించిందా కథ చెప్తున్నప్పుడు, వీరుపోట్ల కథ చెప్తున్నప్పుడు మీకు అనిపించిందా ఇది ప్రేమ్ పౌరాలకు దగ్గరగా ఉండింది అని? బేసిక్గా ఏంటంటే ఆ కైండ్ ఆఫ్ సినిమా చేయాలి అనేది నేను ఫిక్స్ అయ్యాను. ఫస్ట్ ఫిక్స్ అయిన తర్వాత నేను వీరుపోట్లని అప్పుడు పిలిచి ఇలాంటి కథ ఒకటి చేద్దాం అనే ఉద్దేశంతో మనం చేసింది. కానీ తను చేసిన వర్క్ కానీ, తను నాతో అప్పటికే బాగా క్లోజ్ అయిన మనిషిగా కానీ, నేను ఐడియా తెచ్చాను కదా ఇలా చేద్దామని నా పేరు వేసుకోకుండా, నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు నేను నీదే పేరు వేద్దాం అని చెప్పి అతని పేరు వేసేసి. ప్రభుదేవ ఎలా వచ్చారండి ఆ సినిమాకి? ఎందుకంటే ప్రభుదేవ అనుకుంటే ఆ టైంలో నెంబర్ 1, ఇప్పటికైనా నెంబర్ 1 కొరియోగ్రాఫర్ అని అనుకుంటే ఏ బ్యానర్లోనైనా, ఎంత పెద్ద బ్యానర్లోనైనా చేయొచ్చు. కానీ మీ బ్యానర్లో చేయడానికి ప్రభు శత్రు అనే సినిమాలో తను యాక్చువల్గా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్. ఒకసారి సుందర మాస్టర్ గారి అబ్బాయి కదా, సుందర మాస్టర్ గారికి ఏదో ప్రాబ్లం వచ్చింది. అంటే వేరే సినిమాకి దీనికి క్లాష్ వస్తే మా అబ్బాయిని పెట్టుకోండి అని అంటే, మీ అబ్బాయి బక్కగా ఉన్నాడు, వీడేంటి అది కానీ ఆయన గట్టిగా మాట్లాడారు. అప్పుడు వచ్చి మన గోపాల్ రెడ్డి గారు చెప్పారు, మా కెమెరామెన్ ఎస్ గోపాల్ రెడ్డి గారు, లేదు చాలా విషయం ఉన్నాడు నువ్వు చూడంటే, అప్పుడు అతన్ని నువ్వు పాట అంటే పొద్దున్నే పుట్టింది చందమామ. అప్పుడే నాకు అర్థమైపోయింది, నువ్వు వీడు చాలా విషయం ఉన్నాడు అని చెప్పి. తర్వాత తను చాలా సినిమాలు చేశాడు. సినిమాలు చేసిన తర్వాత అట్లా తర్వాత అతను హీరో అయిపోవడం, మా ఇద్దరి మధ్యన పెద్దగా మాట్లాడుకోవడాలి పెద్దగా లేవు. నేను వేరే సినిమాలు, దేవి సినిమా, ఏ సినిమా తీయడం అట్లాంటి ఇదిగా ఉండగా ఒక స్టేజ్లో తన హీరో దీని తర్వాత తను చేసే నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్లో నేను ఆ టైంలో ఆల్మోస్ట్ లైక్ మనసంతా నువ్వే, నీ స్నేహం ఇవన్నీ చేస్తున్న టైంలో మనసంతా నువ్వే సినిమా ఇట్లా ఫాదర్ వచ్చి నేను రీమేక్ చేస్తాను కన్నడ అని చెప్పి అంటే, మనీ వద్దులేండి సార్, మీరు నా సినిమా చాలా చేశారు కదా అంటే, లేదు ఎంతోమంది తీసుకోండి అని అంటే, మీ ఇష్టం మీరు ఎంత అంటే అంత ఇవ్వండి అన్నాను. తర్వాత నీ స్నేహం అనే సినిమా ప్రభుకి బాగా నచ్చింది. సినిమా కొంచెం అబవరేజ్గా ఆడినా కూడా అది మంచి సినిమా అంటారు కానీ, బట్ మనసంతరం మీద ఆడలేదు. నేను చెప్పాను ప్రభుకి, నాకు డబ్బులు వద్దు ప్రభు, నేను మీ ఫాదర్ కూడా చెప్పాను, ఆయన ఇచ్చాడు, నేను అంటే సరే సార్ ఒక పని చేస్తాను, నేను సినిమా తీస్తాను అని నాకు తెలీదు, కానీ మీరు ఆ మాట అన్నారు కాబట్టి
నేను యాజ్ ఎ కొరియోగ్రాఫర్ హీరోగా చేసిన తర్వాత యాజ్ ఎ కొరియోగ్రాఫర్ నేను చేయడం మానేశాను. మీ నెక్స్ట్ సినిమా మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఒక సాంగ్ చేస్తాను. అప్పుడు వర్షం అనే సినిమాకి ఒక సాంగ్, అంటే హీరోని హీరోయిన్ని ఎలివేట్ చేసే ఒక బ్యూటిఫుల్ సాంగ్ కావాలి. అదే ఆ పాట రెయిన్లో పాట. అప్పుడు అతను పిలిచాను. ఎన్ని కమిట్మెంట్స్ ఉన్నా కూడా దాన్ని ఆపేసి నా డేట్కి వచ్చాడు. పాట తీసాడు. 6 రోజులు మేము కలిసే కారులో తిరిగాము, కలిసే ఉన్నాము. అంతా అయిపోయిన తర్వాత తను ఒక రోజు అక్కడ పాట జరుగుతుంటా అన్నాడు, సార్ నా దగ్గర చాలా కథలు ఉన్నాయి వింటారా అంటే, కొంచెం పేషెన్స్గా వింటా ఉన్నాడు. నాకు ఏది నచ్చేది కాదు, కానీ ఏదో ఒక జీల్ ఉంది, మాస్టరు మంచి టెక్నీషియన్ అవుతాము అనే ఫీలింగ్ అయితే లోపల ఉంది మనసులో. తర్వాత ఇంకా వర్షం సినిమా తర్వాత ఎక్కడో నువ్వు వస్తానే వద్దంటాను నా సినిమా స్టోరీ మేము అనుకుంటూ ఉండగా అప్పుడు వేరే కథ కోసం అతను ఫోన్ చేశాడు. నా దగ్గర ఉందండి ఇంకో కథ చెప్తాను మీకు అని చెప్పి తనే నేను వచ్చేస్తాను, టికెట్ అది మీరు ఏది నేను వచ్చేస్తానంటే, నేను ప్రభు పని చేయొచ్చు కదా ప్రభు, నువ్వేదో చెప్తావు నాకు నచ్చదు, ఇవన్నీ కాకుండా నేను కథ చేశాను, ఎవరిని డైరెక్టర్ పెట్టాలో తెలియదు, నువ్వు చేసేయచ్చు కదా అనే మాట అనగానే నా ఎప్పో వర్ణం అన్నాడు. నా ఎప్పో వర్ణం అంటే నేను ఎప్పుడు రావాలి అంతే. వచ్చే వెంటనే అన్న టికెట్ తీసుకున్నాడు, వచ్చేసాడు, ఈజ్ డైరెక్టర్. కానీ అప్పుడు కూడా ఒక రకంగా అది కూడా మీరు తీసుకున్న డేరింగ్ స్టెప్పుల్లో అదొకటి. ఆ సినిమా కూడా దేవిశ్రీ ప్రసాద్ కూడా అప్పటికి దేవి సినిమా ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అతను మెల్లమెల్లగా అతను ఎక్కించడానికి ట్రై చేశాను. తర్వాత పెద్ద హిట్ అయిన తర్వాత కూడా చాలా సినిమా రాలి అతను. అందరికీ చెప్పాను చాలా టాలెంటెడ్, చూడండి మొత్తానికి అతనికి ఎక్కడో అందుకున్నాడు మెల్లగా. ఒక ఆనందం, ఒక మన్మధుడు అందుకున్నాడు. కానీ తర్వాత ఫేజ్ కొంచెం లో ఫేజ్. నేను వర్షం స్టార్ట్ చేసే టైంకి కొంచెం లో ఫేజ్లో ఉన్నాడు. మళ్ళీ అప్పుడు ఆ టైంలో ఎందుకో నాకు అనిపించింది, మన పిల్లోడు వాడు ఫాదర్ కూడా మాట్లాడాడు ఆయన, మన పిల్లోడు మళ్ళీ పిలవాలనిపించింది. మళ్ళీ పిలిచాను ఆ సినిమాని. ఇంకా అక్కడి నుంచి ట్రావెల్ అయిపోయింది. ఇంకా అతను హీ బికెమ్ ద బిగ్గెస్ట్. కానీ ఆయన బాగా ఓన్ చేసుకున్నాడు. మీరు రాసిన కథ అయినా ఆయన బాగా ఓన్ చేసుకున్నాడు. నువ్వు వస్తాను లేదంటే ఫ్రేమ్లో కనపడదు కదా. అప్పుడు ఒకటే సినిమా తనకు ఆ సినిమా ఒక్కటే, దాని మీద కాన్సన్ట్రేట్ చేశాడు ఫుల్. నాతోటే ఉండేవాడు, ఇంకా ఎక్కడ ఏ ఉన్నా కూడా నాతోటే ఉండేవాడు, అన్నీ పంచుకునేవాడు ఫుల్గా. సో కొన్ని ఏంటంటే కొన్ని లైట్గా తను అనుకున్నదే కరెక్ట్ అనే ఒక అడమెంట్ ఇది కూడా ఉంది. అది మెల్లగా మార్పించాలి. కాదు, మనం ఏదైనా సరే అలా ఉండొద్దు, నువ్వు అనుకుందే కరెక్ట్ కాదు, అవతల అనుకుంది కూడా కరెక్టే అని మెల్లగా అతనికి ఆ కైండ్ ఆఫ్ నేచర్ని మెల్లగా అతనికి అలవాటు చేశాను. అవును, ఆ మొండితనం మెల్లమెల్లగా పోయింది. తర్వాత బికెమ్ వెరీ. కోడి రామకృష్ణ గారి తర్వాత మీరు రిపీట్ చేసిన డైరెక్టర్ ప్రభుదేవనా? ప్రభుదేవ అనుకుంటా కదా. ప్రభుదేవ. శోభన్తో కూడా చేయాల్సింది, ఇప్పుడు ఎక్కడో మిస్ అయ్యాను నేను. కానీ శోభన్ ఐడియాలజీ కూడా చాలా బాగుండేదండి కదా సార్. చాలా విషయంలో లేదు నేను పెట్టుకోను. నేను ఒక్కడనే చేయాలి, అతను స్టార్ట్ కట్ చెప్పాలని ఉద్దేశం నాకు ఎప్పుడు ఉండదు, రేర్. సో తన సైడ్ నుంచి కూడా నేను ఐ టేక్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్. నాకు ఇన్పుట్స్ కూడా ఇవ్వగలిగే డైరెక్టర్ ఉంటే నాకు హ్యాపీ. అవును, నేను కొంత ఇన్పుట్ ఇవ్వగలిగే దాన్ని తీసుకునే డైరెక్టర్ అయితే కూడా నాకు హ్యాపీ. కోడి రామకృష్ణ గారితో ఎలా ఉండదు సార్? ఎందుకంటే ఆయన ఎక్కువ సినిమాలు చేశారు మీరు. ఐ జీనియస్ అండి ఆయన. ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ బై వర్డ్స్. ఇప్పటికీ కూడా ఆయన మైండే అగదాకి పనిచేస్తుందని నాకు అనిపించింది. నాకు ఏమనిపించిందంటే అగదా ట్రైలర్ చూసిన తర్వాత రాజు గారు నిజంగా కోడి రామకృష్ణ గారు ఉంటే ఎలా తీసేవాడు ఆయన, ఇప్పుడు అలా తీసారేమో ఈ సినిమాని. ఒకవేళ కోడి రామకృష్ణ గారు ఉండి యాక్టివ్గా ఉంటే ఖచ్చితంగా ఈ సినిమాకి కోడి రామకృష్ణ గారు డైరెక్ట్ అయ్యేవారేమో అనిపించింది చూసిన తర్వాత. కానీ విచిత్రం ఏంటంటే సార్, కోడి రామకృష్ణ గారు ఏ ప్రొడ్యూసర్తో సినిమా చేసినా సరే ఆయన మార్కు, ఆయన ముద్ర, ఆయన క్రెడిట్ ఆయనకి వెళ్ళిపోయేది. ఓన్లీ 2 ప్రొడ్యూసర్ల దగ్గర కొంచెం ఏంటంటే, ఒకటి మీరుని, ఇంకోటి శ్యాంప్రసాద్ రెడ్డి గారు. సినిమా తీస్తే ఇందులో శ్యాంప్రసాద్ రెడ్డి గారి వాటా కూడా ఉంది, ఇందులో ఎంఎస్ రాజు గారి వాటా కూడా ఉంది అనిపించేది సినిమా చూసినప్పుడు. నిజమేనా? ఆయన తీసుకున్నాడు సార్, అది ఆయన ఏదంటే తీసుకున్నాడు ఆయన.
ఈవెన్ షార్ట్ వైజ్ కూడా చెప్పినప్పుడు కూడా సార్ ఇట్లా ఇలా తీస్తే బాగుంటుందేమో చూడండి అంటే అని ఆలోచించేవాడు. ఎక్కడ ఈ నాకు చెప్పేది ఏంటనే మూడ్లో ఉండేవాడు కదా. సో ఐ లవ్ హిమ్ అండి. అంటే మనని మాట్లాడించేవాడు. కొన్ని ఫిల్మ్స్ అయితే టూ బిజీ దట్ ఈ కుడెంట్ హ్యాండిల్ ద హోల్ ఫిల్మ్. ఆ టైంలో నాకు కొంచెం యాక్షన్ సీక్వెన్సెస్ అయ్యి మీరు చంపేయండి గురుగారు అనేవాడు నన్ను. మీకు అప్ చెప్పేవారా? మీరు చేయండి అని. కాదండి మీరు ఉంటే బాగుంటుంది. చేయండి సార్, మీకు తెలియదు ఏముంది అని చెప్పి. ఈవెన్ ఐ వాజ్ ఎ వెరీ యంగ్ గై, యూస్ టు ఎంకరేజ్ మీ. పాటలు ఉన్నాయి, పాటలు అంటే ఊటీ, సరే ఊటీనో ఇంకో చోట సెట్ గిట్టు స్టోరీ వైజ్ మాత్రం ఆయన ఆ టైంకి ఆ వన్ డే వచ్చి ఆ స్టోరీ పార్ట్ ఫినిష్ చేసి వెళ్ళేవాడు. లేదా డ్యూయట్లు అయితే నేను నాకు మొత్తం హ్యాండిల్ చేస్తే మాస్టర్ తోటి నేనే హ్యాండిల్ చేసేవాడు. అలాగా ఆయన ఇచ్చిన స్ఫూర్తే నేను ఇవాళ ఎక్కువ ఇప్పుడంటే డైరెక్టర్ అనుకోండి, డైరెక్టర్ కార్డు వేసుకోపోయినా కూడా ఆల్మోస్ట్ డైరెక్షన్ ఇదిలోనే ఇంకో డైరెక్టర్ తోటి మింగిల్ అవుతా ఉండేది కారణం ఆయన. దేవిపుత్రుడి తర్వాత ఆయనతో ట్రావెల్ చేయకపోవడానికి కారణం ఏంటండి? ఏమైనా ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా? అంటే ఒకటి ఐ థాట్ దట్ వాట్ ఇఫ్ విదౌట్ ఎనీ టాప్ టెక్నీషియన్ కెన్ ఐ డూ ఏ ఫిల్మ్ అనే క్వశ్చన్ వచ్చింది. రైట్. కొంత కాలం వెయిట్ చేయాలి అనే ఫీలింగ్ కూడా లేకుండా నాకు దేవిపుత్రుడు తర్వాత 1 year ఆయన కోసం ఆగి, మళ్ళీ ఆయన ఈ వాజ్ బిజీ. నాకు దేవిపుత్రుడులో జరిగిన అవమానం లేకపోతే ఆ సినిమా ఈ సంవత్సరం సినిమా బ్లాక్ బస్టర్ ఇవ్వాలి అంటే నాకు ఏ కథో తెలీదు, నాకేంటో తెలీదు. బ్లాక్ బస్టర్ ఇవ్వాలి అంతే, నా మైండ్లో బ్లాక్ బస్టర్ ఇవ్వాలి, ఇచ్చి ఆ అవమానాలన్నీ మళ్ళీ కొట్టాలి, బేడ్స్ కొట్టాలి అనే ఉద్దేశంతో అప్పుడు ఆయన పట్టుకుంటే మేబీ ఇంకొక 1 year పట్టేదేమో, ఈ ఇయరే అనే ఉద్దేశంతో తప్ప చాలా ఫాస్ట్గా తీయాలి, నేను ఫాస్ట్గా స్టోరీ అనుకోవాలి, ఫాస్ట్గా రాయాలి అనితో చేసిన సినిమా అది. ఆ కథ నాకు May 1st అండి, ఇప్పటికీ గుర్తు నాకు. జనవరి రిలీజ్ అయింది దేవిపుత్రుడు, May 1st. ఎంత ట్రై చేసినా కథ దొరకలా. May 1st ఐడియా పుట్టింది. ఏదో 1954లో ఉన్న ఒక సినిమా అన్మోల్ గడి అనే సినిమా ఉంది, బ్లాక్ అండ్ వైట్ ఫిలిం. అదేదో టీవీలో వస్తుంది, అది కూడా. అది ఊరికి అలా చూస్తుంటే May 1st అది కూడా టప్పని ఐడియా బాగుంది. ఐడియా ఇట్స్ నాట్ ఎనీ స్టోరీ వైజ్గా, ఐడియా బాగుంది. ఐడియా మాత్రం తీసుకుని దాన్ని ఎలాగ ఇప్పుడు ఏంటి అని అనుకుని ఆ రోజు నైట్ డిసైడ్ చేసుకున్నా. May 10th నా బర్త్డే ఓపెనింగ్ సినిమా. ఈ సంవత్సరం అక్టోబర్లో రిలీజ్ చేయాలి. అక్టోబర్ 12, 19th రిలీజ్, నాకు గుర్తులేదు, రిలీజ్ చేయాలి అని మైండ్ ఫిక్స్ అయ్యాను. ఫిక్స్ అయ్యి ఐ కాల్డ్ పర్చ్యూట్ వెదర్స్, వి స్టార్టెడ్ వాకింగ్. దెన్ గోపాల్ రెడ్డి గారిని పెట్టుకున్నాను. అప్పుడు గోపాల్ రెడ్డి గారిని అడిగాను, ఏమంటే దీనికి ఒక మంచి అసోసియేట్గా పనిచేసే ఒక అబ్బాయి కావాలి, దీన్ని నా మైండ్లో ఏముందో దాన్ని అక్కడికి స్క్రీన్ మీదకి ఎగ్జిక్యూట్ చేసి, నేను ఉంటాను పక్కన, ఎగ్జిక్యూట్ చేసేవాడు కావాలి, ఎక్స్పీరియన్స్ లేకపోతే పర్లేదు అంటే అప్పుడు విఆర్ ఆదిత్య గారు చెప్పారు. అప్పుడు ఆదిత్య వచ్చాడు. దాని తర్వాత ఎవరు దీనికి హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు అన్నప్పుడు తేజ్ అని అడిగాను. నువ్వు నేను చేస్తాను సార్, వచ్చి సినిమా చూడండి అన్నాడు. సినిమా వద్దు, సాంగ్ చూపించన్నా. సాంగ్ చూశాను. సాంగ్ చూడంగానే నాకు ఉదయకరణ్ హీరో వచ్చింది. అలా టక్ 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 అని కాస్టింగ్, రీమా సేన్ అంతా 10 రోజుల్లో ఫిక్స్ చేశానండి. 10 రోజుల్లో స్టోరీ, ఒక ఐడియా రావడం, ఇది రావడం. May 10th మా ఓపెనింగ్, షూటింగ్ June 1st. May 10th నుంచి June 1st మధ్యలో నేను అప్పుడు ఆర్పి పట్నాయక్ని ఫైనల్ చేసి, అప్పుడు ఆర్పి పట్నాయక్తో సాయంకాలం 3 గంటలకి మా దాబా మీద, మాకున్న మామూలుగా ఆఫీస్కి కొంచెం ఆంచి ఉంటుంది దాబా, 3 గంటలు కూర్చున్నాం, ఇద్దరం కూర్చున్నాం. 6 o'clock ఆల్ ట్యూన్స్ ఫినిష్డ్. ఎన్ని పాటలు? ఆల్ 5, 6 వాట్ ఎవర్ ఇట్ ఈస్, అన్నీ ఫినిష్ చేసాం. సో దట్స్ ది మ్యాజిక్ అండి, దట్స్ ద జీల్. లోపల మనకి ఆ జీల్ జరిగిపోతుంది అంటారు చూడండి. మనం ఒక్కోసారి చూద్దాంలే అంటాం చూడండి, అవి స్లో అవుతూ ఉంటాయి. ఆ జీల్లో చేసిన సినిమా అది.
జూన్ 1 స్టార్ట్ అనుకున్నట్టు అక్టోబర్ 12, 19 రిలీజ్ చేసాం జాక్పాట్. ఆ సంవత్సరమే మొత్తం నాకు ఏమేమి అవమానాలు కలిగినాయో, ఏమేమి లైఫ్లో పోగొట్టుకున్నానో అన్నీ తిరిగి తెచ్చిన సినిమా ఆ సినిమా నా సంతానం. అంతే అంత స్ట్రగుల్ అయ్యారు సార్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక సినిమా కొట్టాలి, హిట్ కొట్టాలని. అంటే ఎందుకంటే అంతకుముందు అన్ని హిట్లు ఇచ్చి మీకంటూ ఒక పాత వేసుకుని కూడా అంత అంత అవమానాలు పడి మళ్ళీ అంత కసిగా సినిమాలో ఉన్న మ్యాజిక్ అంటారా ఏటో తెలియదు కానీ అదేనండి. అంటే మే 1 వరకు నా దగ్గర కథ లేదు, వెంటనే అక్టోబర్ 12 రిలీజ్. దట్ కెన్ ఓన్లీ హ్యాపీ ఇన్ మూవీస్. ఫ్యాక్టరీస్ పెట్టే వాళ్ళ ఉండదు, ఇంకో దాంట్లో ఉండదు. కానీ దాని మీద పెట్టే ఒక్కోసారి అట్లా ఫ్లాప్ కూడా తీయచ్చు, బట్ మన టైం కుదరాలి. టైము దేవుడు అనేది కూడా కరెక్ట్గా మనకి అన్ని కరెక్ట్గా మనకు అవ్వాలి. మీరు అన్నట్టు మనసంతా నువ్వే సినిమా చూసినప్పుడు, ఉదయకరణ చూసినప్పుడు ఎక్కడో మనసులో ఒక చిన్న బాధ అయితే ఉంటుంది ప్రతి ఆడియన్స్. పెద్ద స్టార్ అవ్వాల్సిందే, ఇలా అయిపోయింది ఏంటి అని. అది మీరు ఎప్పుడైనా అనలైజ్ చేశారా మీ హీరోగా, ఉదయకరణ అనే హీరోని? కొన్ని అనలైజ్ చేసే సిచ్యువేషన్స్ మనకి అంటే కరెక్ట్గా అర్థం కానప్పుడు దాని గురించి అనలైజ్ చేయడం మానేయాలి. సో రియల్లీ పిటీ, బట్ మనం దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు. అయిపోయింది, ఇంకా అయిపోయిన దాని గురించి ఆలోచిస్తా. దానికంటే మనం ముందుకు వెళ్ళిపోవడం. మీకు అనిపించేదండి స్టార్ అవుతాడు ఈ అబ్బాయి, ఫ్యూచర్ స్టార్ అవుతాడు? స్టార్ అనేది ఏంటండి, సినిమా సక్సెస్ని బట్టే. అంతే, సినిమానే తీసుకెళ్తుంది స్టార్, సినిమానే స్టార్ అని చేస్తుంది. మనసంతా నువ్వే టు నీ స్నేహం కెరీర్ గ్రాఫ్ అయితే హ్యూజ్ గ్రాఫ్ ఎవరికి, ఉదయకరణకి. ఆ మార్పు ఏమైనా కనిపించిందండి 2 సినిమాలకి? ఏం లేదు, అదే లేదు పాప, నార్మల్. నార్మల్. మీరు అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రైటింగ్ మీదే ఉండే రైటింగ్ అంటే కొన్ని సినిమాలకి మీరు స్క్రీన్ ప్లే కార్డు కూడా ఆల్మోస్ట్ ప్రతి సినిమాకి శత్రువు దగ్గర నుంచి శత్రువు ఇస్ మై స్టోరీ. శత్రువు దగ్గర నుంచి స్క్రీన్ ప్లే అనేది ఏదైనా సరే ఎవరి కథనా కానీ, అంటే ఎవరి కథ అంటే మోస్ట్లీ ఎక్కువ అంటే స్టోరీ ఐడియాస్ నాయే ఉంటాయి, బట్ దాని ఇంప్లిమెంటేషన్స్ ఈ కూడా ఏది ఎవరిదన్నా కూడా నా పాత్ర అనేది అందులో లేకుండా, నా మార్క్ లేకుండా ఈ సినిమా ఉంది. మీ బేబీ ప్రతి సినిమా. అంటే ఆ హిట్లోనూ మీకు బాగా ఉంది, ఆ ఫ్లాప్లో ఎక్కువ బాగా ఎక్కువ తీసుకుంటారు. అంతే కదా. దేవిపుత్రుడు ఐడియా కూడా మీదేనా? దేవిపుత్రుడు ఐడియా రైటర్ జాన్విత్రుడు గారు ఇచ్చారు. ఓకే. ఆయన మేమిద్దరం ట్రావెల్ చేస్తున్నాం కార్లో, వెనకాల సీట్లో కూర్చొని ట్రావెల్ చేస్తున్నప్పుడు జాన్విత్రుడు గారు ద్వారకా అండర్ వాటర్ గురించి చెప్పినప్పుడు నేను చాలా ఎక్సైట్ అయింది. అదే ఎలా తీయగలమా లేదా అనేది పక్కన పెట్టాను, తీస్తే బాగుంటుందని. అది వెంకటేష్ బాబుకి సింక్ అయింది, ఆయనకు కూడా. అవును. అబ్బో చాలా కొత్తగా ఉంది, కానీ ఎలా ఇంప్లిమెంటేషన్ ఏంటి దాంట్లో చాలా ట్రై చేసామండి. మోస్ట్ హార్డ్ వర్క్డ్ మూవీ, బట్ స్టిల్ సమ్వేర్ అది డబ్బులు కలెక్ట్ చేసింది. నేను అనుకున్నంత కాదు, నేను అనుకున్నంత సక్సెస్ అయితే కాదు, మేము అనుకున్నంత ఫ్లాప్ కూడా కాదు. అంతే కదా, నేను చెప్పనండి. బట్ నేను ఎప్పుడు కూడా ఒక డిసప్పాయింట్మెంట్. సముద్రంలో ద్వారకా అనే ఒక నగరం, ద్వారకా, శ్రీకృష్ణుడు, ఇలాంటి ఎలిమెంట్స్ ఈ రోజుల్లో సినిమా అదే ఎలిమెంట్స్ తో సినిమా తీసుకుంటే ఇంకొక కొన్ని ముందర తీసేస్తాం. అవును, అలా తీసేసి సినిమా అది. అలా మీరు ముందర తీసేస్తాం అనుకున్న సినిమాలు ఏమున్నాయి? దేవపుత్రుడు కాదు, ఎక్కువ అదేనండి, ఎక్కువ అదే. ఒకవేళ అంటే మీతో మాట్లాడుతున్నప్పుడు చాలా విషయాలు గుర్తొస్తుంటాయి. అంటే నాకు ఈ టైటిల్ కావాలి, నాకు ఇక్కడ ఒక పాట కావాలి, నాకు ఇక్కడ పాట వద్దు అని చెప్పేసి కొన్ని డిసిజన్స్ మీరే తీసుకుని దాని ఇంప్లిమెంటేషన్ కూడా చేశారు, ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సరే సెట్లో. అలా మీ ఒపీనియన్ కానీ మీ ఐడియాలజీ కానీ ఓకే చేసిన వాళ్ళు చాలామంది కనిపిస్తారు, కోటి రామకృష్ణ దగ్గర నుంచి అందరు కనిపిస్తారు. కానీ డినే చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి. ఆయనే మీరు చెప్పిన పేరు. నాకు దేవి సినిమా అప్పుడు కోట రామకృష్ణ గారు ఒక పాట ఫస్ట్ దేవితో పాట చేయించానండి. అంటే సమ్ గీతాంజలిలో చూడ పాట ఉంటుంది, అమ్మాయి పాడిన పాట ఉంటుంది, పెద్ద హిట్. అలాంటి పాట, అలాంటి పాట ఒకటి పావులు పైనుంచి వేరే లోకల్ నుంచి వచ్చినప్పుడు పాడే పాటని నేను ఫిక్స్ అయ్యాను.
ఫిక్స్ అయినప్పుడు మా దర్శకుడు కోటి రామకృష్ణ గారు అది రొటీన్ అండి. ఇప్పుడు జగదేక వీరుడిలో కూడా శ్రీదేవి కిందకు వచ్చినప్పుడు పాట ఉంటుంది. అవును. అది ఏదైనా అన్రొటీన్గా చేస్తే బాగుంటుందేమో అనేది ఐడియా ఇచ్చింది ఆయనే. Right. అందువల్ల హీరో పాట పెట్టాం, ఉమ్. నీ నవ్వే నాగస్వరం. కార్లో వెళ్తుంటే yes. ఒక పాట. ఎస్ ఎస్ అది చాలా మంచిగా జరిగిందని నా ఫీలింగ్. రైట్. కొన్నిసార్లు డినే చేయడం కూడా ఎస్ 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 అంటే ఒక ఆరోగ్యకరమైన డిస్కషన్ అయితే. ఆరోగ్యకరంగానే ఉంటుందండి. ఎప్పుడు ఆ, నాతోటి సినిమా పరంగా ప్రొఫెషన్ పరంగా ఏదన్నా కొంచెం హీటెడ్గా ఎక్కడ లేదండి. ఉమ్. పరశు వెంకటేశ్వర గారితో ఉండేది హీటెడ్గా. అవునా? కొంచెం గట్టిగా మాట్లాడేవాడు నేను, ఆయన గట్టిగా అరిచేవారు నా మీద, ఇసిరేవారు నా మీద, అన్ని ఉమ్. ఇవన్నీ జరిగాయండి. గోపాలకృష్ణ గారు అయితే- గోపాలకృష్ణ గారు, గుణశేఖర్ గారితో ఇప్పుడు నాకున్న వీళ్ళంతా యంగ్స్టర్స్ వీళ్ళతో అలా ఉండేది కాదు. ఉమ్. కోపం ఉండేది, అంత గట్టి ఇది మాత్రం ఉండేది కదా. కోపం అంతా దేనికంటే, నాకున్న కోపం అంతా ఏంటంటే ఏదో బాగా చేయాలని ఉద్దేశం తప్ప అందుకంటే ఉమ్. వీళ్ళైనా రిలాక్స్ అయిపోతున్నారేమో. సెట్లో అర్ధాంతరంగా ప్యాకప్ చెప్పేసి వెళ్ళిపోయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయండి? 2-3 సార్లు ఉన్నాయి. అవునా? మీ వల్ల లేదంటే ఆ డైరెక్టర్ వల్ల? అదర్స్ వల్లే. అదర్స్ వల్ల, మీ వల్ల అయితే కాదు. No. ఉమ్. అప్పుడు మరి ఎలా దాన్ని చూన్ చేసుకున్నారు? అవి ఇప్పుడు అవసరం ఉంటారా? అంతే. ఇప్పుడు అంటే హిస్టరీ అది. హిస్టరీ అయిపోయింది. ఇంకా ఉమ్. మళ్ళీ దాన్నే తోడుకుని కానీ సార్ ఈరోజు ప్రొడ్యూసర్కి ఇంత స్వేచ్ఛ ఉందంటారా సార్? కష్టం అండి. ఉమ్. అందుకే నేను స్వేచ్ఛగా అదే తరహాగా నేనున్నాను. ఉమ్. నేను స్వేచ్ఛగా ఇప్పుడు కూడా ప్యాకప్ చెప్పి వెళ్ళిపోయే స్టేజ్ ఉన్న యాక్టర్లనే పెట్టుకుంటున్నాను. ఉమ్. అంటే దానికోసం యాక్టర్లు పెట్టుకోవట్లే ఆఫ్ కోర్స్. ఉమ్. అంటే నేను ఆ తరహా సినిమాలనే తీస్తున్నాను. అంటే ఒక కథని నమ్ముకుని ఆ కథకి ఎవరు సరిపోయారు ఉమ్. అనే దాంతో సినిమాలు తీస్తున్నాను. కాబట్టి దాంట్లో ఉన్న ఎమోషన్స్ కానీ, దాంట్లో ఉన్న ఫ్రస్ట్రేషన్స్ కానీ ఉమ్. నాకు నేను చూపించుకునే అంటే ఇప్పుడు ఇవాళ అదే హీరోలు నేను ఎవరైతే ఒక ఫ్రస్ట్రేషన్గా ఫీల్ అయ్యి వాళ్ళ ముందు నుంచి నేను మధ్యలో వెళ్ళిపోయి అట్లా ఉన్న దగ్గర ఇప్పుడు నేను ఉండలేకపోవచ్చు. ఉమ్. అదేదో కావాలని కాదండి. అవును. అదేదో కావాలని కాదు. ఏదో సీన్ బాగా కావచ్చు, లేకపోతే లేట్గా వచ్చిన ఆర్టిస్ట్ అవ్వచ్చు, ఏదో కారణాలు ఉంటాయి. అది మేబీ ఇప్పుడు అలా ఉండలేమేమో అవును. ఉమ్. ఇప్పుడున్న స్టార్డమ్కి. అవును. అంటే పెద్ద హీరోలతో సినిమా చేయకపోవడానికి, అంటే వెంకటేష్ బాబు గారిని పక్కన పెట్టుంటే ఆ రోజు ఇండస్ట్రీకి మూల స్తంభాలైన చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, నాగార్జున గారు కానీ పెద్ద హీరోలతో సినిమా నన్ను అడగని హీరో లేరండి. అవునా? లాస్ట్ గత 4-5 ఏళ్ళు 6 ఏళ్ళు క్రితం వరకు కూడా ఉమ్. ఎక్కడన్నా మహేష్ బాబు కనపడినా కూడా కథ రెడీ చేశారా అని అడుగుతాడు. ఉమ్. కథ పుట్టలేదు వాళ్ళ కోసం. ఉమ్. కథ పుట్టలేదు వాళ్ళ కోసం. కథ రాలేదు. కథ చెప్పే డైరెక్టర్ దొరకలేదు. కానీ చాలా అరుదైన విషయం కదండి. అంటే ప్రొడ్యూసర్గా మంచి ఫేమ్లో ఉండి పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద బడ్జెట్లో సినిమాలు చేసే ఒక నిర్మాత పెద్ద హీరోలతో సినిమా అంటే చేయడం నాకు ఈ ఇష్యూ ఉందండి. అంటే ఏంటంటే వీళ్ళు ఈ డైరెక్టర్ని కలిపేసి హీరోలు Combination set సెట్ చేసేసి ఇలా అమ్మేద్దాం, లేకపోతే అదేదో మనం ఇది అమెరికా ఎంత అమ్మేద్దాం, లేకపోతే ఓటీటీ ఎంత అమ్మేద్దాం, అది లేదండి. లేదు. నేను పిచ్చోడిని. అది ప్రాబ్లం. వర్షం టైంలో మొత్తం అంతా 11 కోట్లు 12 కోట్లు బడ్జెట్ అయితే మొత్తం అంతా మీరే రిస్క్ తీసుకుని ఓన్ రిలీజ్ చేశారు. అవునండి. పౌర్ణమికి కూడా అదే ఇబ్బంది అండి. లేదండి, అమ్మానండి బాగా. ఎందుకంటే ఆ రోజు వచ్చిన craze. అమ్మానండి. ఉమ్. ఎప్పుడు కూడా దేవిపుత్రుడు అమ్మానండి. ఉమ్. దేవిపుత్రుడు అమ్మినప్పుడు కానీ, పౌర్ణమి అమ్మినప్పుడు కానీ నెక్స్ట్ వచ్చే ఫిల్మ్స్ మీద నాకు వచ్చిన ప్రాఫిట్లో కొంత షేర్ చేసేసామండి. ఇచ్చేసారు. ఎవరన్నా లాస్ పొందిన డిస్ట్రిబ్యూటర్ ఇవ్వక్కర్లేదు. ఇట్స్ అన్ ఎన్ఆర్ఐ బేసిస్. అవును. అవన్నీ ఇచ్చేసారు. పౌర్ణమికి కూడా అదే చేస్తారు. దేవపుత్రుడికి కూడా. ఎందుకంటే పౌర్ణమి తర్వాత ఆట రిలీజ్ అయింది. అవును. సో ఆటలో మనీ వచ్చింది. దాన్ని కొంత ఇచ్చేసాను. సో అదొక నైతిక బాధ్యత. నైతిక బాధ్యత కాదండి, తెలియకుండా ఒక ఎథిక్ ఫీలింగ్. అంతే అంతే. అంత ఎథిక్స్ అందరికీ ఉంటాయి లేదని నేను చూడను. అదే అసలు ఇండస్ట్రీలో గ్రాటిట్యూడ్ అనేది ఉంటుందంట. తప్పకుండా కొంతమంది ఉన్నారండి. ఉన్నారు కొంతమంది హీరోలు. అందరూ అని చెప్పిన ఉన్నారు. కొంతమంది హీరోలు సెల్ఫిష్గా ఉన్నవాళ్ళు ఉన్నారు, అలాగే ఎథిక్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు. నేను పెద్దగా ఇవాళ తరంతో నేను మింగిల్ అవ్వలేదు ఇంకా కానీ. బట్ అయితే నేను బయట వినేది అది కన్నా ఇది ఉంది, అది ఉంది, రెండు ఉన్నాయి. ప్రభాస్ ఎప్పుడైనా కలిసినప్పుడు, బయట కలిసినప్పుడు, కనిపించినప్పుడు ఎలా ఉంటుంది సార్? ఎప్పుడు చేద్దామండి సినిమా?
మీరు ఏంటి ఎక్కడ అడగట్లేదేంటి, మీరు రారేంటి, చెప్పరేంటి అంటుంటారు. చెప్పరేంటి, అంతే. అంతే. కానీ సార్ ఇండస్ట్రీలో పరిచయాలు లేదంటే ఉన్న సంబంధాలని కొనసాగించడం కూడా ఇంపార్టెంట్ ఏమో అవును కదా. అవును. ఎప్పుడు కూడా ఒక యాక్టర్తో కానీ డైరెక్టర్తో కానీ మనం ఇంకొకటితో కానీ మిగిలిన టీంతో కానీ మనం చేస్తున్నప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు ఆ టైంకి మనం క్లోజ్గా ఉంటామండి. అదే రిపీట్ చేసినప్పుడు ఇంకా క్లోజ్గా ఉంటాం. తర్వాత మళ్ళీ కొన్ని ఏళ్ళు తర్వాత మనకు గ్యాప్ వచ్చిన తర్వాత ఆ గ్యాప్ ఎందువల్ల వస్తుంది అనేది మనకు తెలియదు. ఆ గ్యాప్ వచ్చినప్పుడు న్యాచురల్గా ఎలా ఉంటుందంటే, ఒక స్కూల్ టీచరు, ఇది రైటే కాదు నాకు తెలియదు, స్కూల్ టీచరు స్టూడెంట్స్ని కూర్చోబెట్టి అన్నీ చెప్తాడు. ఆ టైం వాళ్ళు క్లోజ్గా ఉంటారు. బోత్ టీచర్ అండ్ స్టూడెంట్స్ బాగా క్లోజ్గా ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఏదో సరదాగా ఏ పిక్నిక్ వెళ్తారో అక్కడ కూడా క్లోజ్గా ఉంటారు. ఏంటయ్యా అది ఇది అంటాడు వీళ్ళంతా. టీచర్ ఒక 5-6 ఏళ్ళు 7-8 ఏళ్ళు 9 ఏళ్ళ తర్వాత వీళ్ళు 4th క్లాస్ నుంచి 10th క్లాస్కి వెళ్తారు. ఈ స్టూడెంట్స్ 10th క్లాస్కి వెళ్ళినప్పుడు ఈ టీచరు ఇదే క్లాస్లో ఉంటాడు. ఆ ర్యాప్ ఇక్కడ ఉండదు. వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు. మళ్ళీ వెనక్కి తిరిగి చూసి ఎక్కడికక్కడ టీచర్ అంటారు తప్ప అదేదైతే ఒక ఆప్యాయత అన్యోన్యత ఏదైతే ఆ టైంలో పంచుకున్నారో అది అన్లెస్ ఈ టీచరు ఆ స్టూడెంట్తో అతను ఏదైనా యూజ్ చేసుకోవాలి, వాడు పెద్దోడు అవుతాడు, వాడి ఐఏఎస్ ఆఫీసర్ అయితే నా పనులు చేయించుకోవాలి, అతని వాళ్ళు డబ్బులు సంపాదించాలి అనే ఉద్దేశం ఉంటే తప్ప సిన్సియర్గా నా పని నేను చేశాను, వాడికి చెప్పాల్సింది నేను చెప్పాను, వాడిని తీర్చిదిద్దాను, ఆడిని మనిషిని చేశాను, ఆయన బయటికి పంపించాను అనే ఒక దృక్పథం ఉన్న తృప్తి ఆ ఇతో ఉన్న ఒక టీచరు ఎలాగైతే వాళ్ళ గురించి ఆలోచించడో నేను కూడా నా దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి నేను ఆలోచించాను. బాగా చెప్పారు సార్. ఇక్కడ టీచర్ ఎవరంటే ప్రొడ్యూసరు, స్టూడెంట్ ఎవరంటే హీరోలు. ప్రొడ్యూసర్ అంటే నేను ప్రొడ్యూసర్ మాత్రమే కాదు. అవును, ఐ వాజ్ ఆల్ ఇన్ ఆల్. రైట్, ఐఎమ్ ఆల్ ఇన్ ఆల్. సో ఎప్పుడు కూడా నా ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్ కానీ నా చుట్టే ఉండేవారు. సాధారణంగా దే విల్ బీ విత్ ద డైరెక్టర్. అవును, నా చుట్టూ ఉండేవాళ్ళు. అవును. ఐ యూస్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్ సీన్స్. బట్ మెల్లగా తర్వాత ఏముంది, ఇప్పుడు మా త్రిష నేను ఇప్పటికీ మాట్లాడుకుంటాం. ఓకే, మా మహేష్, మా ప్రభాస్ వాళ్ళు మెల్లగా వెళ్ళిపోతున్నారు. అవును, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతున్నారు. అప్పుడున్న చనువు ఇప్పుడు లేకపోవచ్చు, అప్పుడు ఫ్రీక్వెంట్గా మాట్లాడుకుని ఉండకపోవచ్చు, అప్పుడు హ్యాపీ బర్త్డే ఒకళ్ళు చెప్పుకుని ఉండకపోవచ్చు. దిస్ ఈజ్ లైఫ్, ఇట్ గోస్ ఆన్. హీరోయిన్లు డీల్ చేయడం కష్టమా సార్? హీరోయిన్లు డీల్ చేయడం కష్టం? ఎనీబడి వీ కెన్ డీల్ సార్. అవునా? చాలా మంది డీల్ చేయని వాళ్ళు అనుకుంటున్నారు. సార్ ఇబ్బంది పెట్టిన హీరోయిన్ అంటూ ఎవరు లేరా సార్ మీ కెరియర్లో? ఇన్ని సినిమాలు చేశారు. ఇబ్బంది పెట్టి తిడతానండి స్పాట్లో. అవునా? స్పాట్లో తిట్టేస్తాను. ఏదైనా ఇప్పుడు త్రిష ఉంది, స్పాట్లో తిట్టేస్తాను. ఏదో డేట్ రేపు వెళ్ళిపోవాలి, డేట్ మా పాట అవ్వలేదు, ఏంటి మీకు అర్జెంట్ ఏంటి అని చెప్పి గట్టిగా మాట్లాడితే అమ్మాయి గవ్వ నీళ్ళు తిప్పుకుని వాళ్ళ అమ్మతో మాట్లాడి ఆ డేట్ మార్చండి అని వచ్చి పట్టుకుంది నన్ను. రియల్లీ వీఆర్ సారీ, మీరు ప్యాషనెట్గా మాకు సినిమా ఇచ్చారు, మేము చేయడం తప్పు అని చెప్పి మళ్ళీ మా మామూలు నేను మళ్ళీ అది లేదు పుచ్చుకించడం, వెళ్ళిపోవడం, మళ్ళీ డ్యాన్స్ గిన్స్ చేయడం మళ్ళీ మామూలే. కానీ సార్ ఇప్పుడు అలాంటి పొజిషన్ లేదు సార్. ఇప్పుడు ఒక పెద్ద హీరోయిన్ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ ఏం కాదు. మీరు చాలా ఈజీగా ఆ రోజు త్రిషని ఒక మాట ఒక ప్రొడ్యూసర్ హోదాలో ఒక అనుంటారేమో, కానీ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ కనిపించట్లేదు. ఇప్పుడు అగదా చేస్తున్నాను సార్. నేను ఎలాగైతే ఎంఎస్ రాజు నేను నా ఏదైతే ఐడెంటిటీతో నేను పనిచేశానో అదే ఐడెంటిటీతోనే నేను పనిచేస్తాను. సో అదే కైండ్ ఆఫ్ ర్యాప్ నా యొక్క యాక్టర్లతోటి యాక్ట్రెస్ తోటి ఉంది. అదే కైండ్ ఆఫ్ ర్యాప్ నాకున్న టెక్నీషియన్స్తో ఉంది. నేను ఇప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకున్నాను. మ్యూజిక్ డైరెక్టర్ పెద్దోడు పెట్టుకోలేదు, ఒక కీబోర్డ్ ప్లేయర్ని పెట్టుకున్నాను. అతనిలో మంచి టాలెంట్ ఉందని పెట్టుకున్నాను. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ దేవి చేసేటప్పుడు నాకు రికార్డింగ్ అప్పుడు నాకు వెనకాతలు నేను కూర్చుని ఆ రికార్డింగ్లో ఏదో కరెక్ట్గా రాకపోతే వెనకాతలు వెళ్ళి ఈపి కొట్టేవాడిని. అమ్మో అంకుల్ అనేవాడు. ఏంటిది వాట్ ఇస్ దిస్ అంటే కొట్టద్దు అంకుల్, చెప్పండి ముందు కొట్టే ముందని. తను ఎదురుకుండా ఉన్న అద్దం ఉంది, అద్దంలో ఫస్ట్ సగం కాన్సన్ట్రేషన్ నాకు ఉండేది దానికి. ఎప్పుడు వస్తాడా అని నేను చెప్పాను, నీ కొట్టలేదు, నువ్వు అక్కడ చూడక అద్దంలో అని చెప్పేసి అతనికి. అలా కొట్టడానికి కాదు కానీ నా ఫుల్ టైం నేను అర్ధరాత్రి 1 గంటకి వెళ్తే 1 గంట నాకు అటెండ్ అయ్యే మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకోవాలి. టాలెంట్ ఉండాలి. టాలెంట్ లేకుండా ఉత్తరం పెట్టుకుని ఏం చేస్తాం మనం?
అలా ఈ మధ్య ఒక సినిమా చేశాను, టాలెంట్ రౌండ్ పెట్టుకుని అది మొత్తం డామ్ అయింది అది. ఉమ్, సో అట్లా నేను టాలెంట్ ఉందని పెట్టుకున్నాను. అట్లా ఇందులో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఆ టాలెంట్, యాక్టర్లు అయితే సూపర్. ఉమ్, ఇందులో ఉన్న ఎడిటరు ఫస్ట్ సినిమా కాదు, నాతో పాటు చేస్తున్నాడు కొన్ని ఫిలిమ్స్. ఉమ్, అతను ఏమేమి సజెషన్స్ ఇచ్చాడో నాకు తెలుసు, ఉమ్, అతను ఏమేమి కథలు సజెస్ట్ ఇచ్చాడో కూడా తెలుసు నాకు. అటువంటి టీంని నాతో పాటు ఇప్పటికీ రిలీజ్ అయ్యే వరకు, రిలీజ్ అయ్యి సక్సెస్ స్పీట్ పెట్టే వరకు, రిలీజ్ అయిన 10 రోజుల వరకు, థ్యాంక్స్ స్పీట్ పెట్టే వరకు వీళ్ళందరూ నాతో ఉంటారు. ఉమ్. సరే, ఇప్పుడు ప్రొడ్యూసర్ డైరెక్టర్గా మారడం అనేది చాలా రేరెస్ట్. చాలామంది ఎక్కువ సస్టైన్ కూడా అవ్వలేదు. ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ అయ్యాడంటే ఎక్కడో మనం అనుకుంటున్న సినిమా సరిగా రావట్లేదు, మనం రాసుకుంటున్న కథ సరిగా రావట్లేదు అన్న చిన్నపాటి ఫ్రస్ట్రేషన్ నుంచే ఒక డైరెక్టర్ బయటకు వస్తాడు. మీలో కూడా అలాగే వచ్చాడా బయటికి? అదేం లేదండి, అదేంటో అలా అనుకున్నాను అయిపోయిందండి. ఇట్స్ నాట్ జస్ట్ బై ఏదో ఆ థింక్ చేసి ఆడ వల్ల నాకు రావట్లేదు అలా రాకపోవడం అంటే ఇప్పుడు జరగల, లేదు. దాని కదా అయిపోయింది, జరిగిపోయింది. అంటే ముందు నుంచి మీకు ఆ గోల్ ఉంది, డైరెక్టర్ అవ్వాలి ఎప్పుడో లేదు, అది కూడా సడన్ డిసిజన్. వాన తునిగి డిసప్పాయింట్మెంట్స్. కానీ మీకు ఓపెన్ చెప్పేస్తా, వాన వాన బాగుంది, సినిమా బాగాలేదని ఎవరు చెప్పరండి. సార్, మ్యూజికల్ పరంగా వాన వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బమ్స్. హీరో కానీ క్లైమాక్స్ కానీ మారిస్తే ఫలితం. హీరోయిన్ ఇద్దరు నాకు నచ్చలేదండి, బట్ బలవంతంగా సినిమా చేయాల్సి వచ్చింది. రైట్. ఎందుకు చేశాను నాకేం తెలియదు. సో అది అయిపోయింది. ఆ సినిమా కుదరలేదు, వాళ్ళు ఇంకో సినిమాలు వర్కౌట్ అవ్వచ్చు, ఆ సినిమాకి వర్కౌట్ కాదు, ఆ క్యారెక్టర్కి కొంచెం ఏదో ఎక్కడ వర్కౌట్ కాలేదు అనిపించింది. వాళ్ళు బ్యాడ్ యాక్టర్స్ అని ఉద్దేశం నాకు కాదు ఆ సినిమాకి. సో తర్వాత ఇంకా నాకు కొంచెం యాక్టర్ని కొత్త వాళ్ళని, కొత్త స్టోరీని, కొత్త లవ్ స్టోరీని అనుకున్నప్పుడు యాక్టర్తో జాగ్రత్తగా ఉండాలనేది నా ఉద్దేశం. యాజ్ ఎ డైరెక్టర్ నేను ఫెయిల్ అయినా కూడా మళ్ళీ ఎక్కడో ఒక డర్టీ హరి లాంటి సినిమా ఒకటి హ్యాండిల్ చేయాలన్నప్పుడు చాలామంది తెలియని విషయాలు ఏంటంటే, ఒక 10 మంది యంగ్స్టర్స్ని పిలిచి కథ చెప్పి మీరు హ్యాండిల్ చేయండి, నేను ఉంటాను పక్కన. వాళ్ళ కథ అయిన తర్వాత మేము హ్యాండిల్ చేయలేమని చెప్పాను డైరెక్టర్లు. ఏది ఫ్రస్ట్రేటింగ్గా ఉన్న డైరెక్టర్లు, ఫ్రస్ట్రేటింగ్గా ఛాన్స్ దొరికితే చాలా డైరెక్టర్లు కూడా ఆ సినిమాని హ్యాండిల్ చేయాలని చెప్పారు ఓపెన్గానే. నేను అది తప్పుగా ఫీల్ అవ్వను. అంటే అది వాళ్ళకి ఎక్కడో బ్యాడ్ నేమ్ వస్తుందేమో. అవును. ఇలాంటి సినిమాతో స్టార్ట్ చేయడం ఎందుకు, అంత రొమాంటిక్ ఫిల్మ్తో ఎందుకు స్టార్ట్ చేయాలని ఉద్దేశం అయి ఉండొచ్చు. ఐ రెస్పెక్ట్ దేర్ ఒపీనియన్. ఎస్ ఒపీనియన్. అందువల్ల నేను ఆ సినిమా తీసిన ప్రొడ్యూసర్ గారు, మీరు చేయండి సార్, అంతా మీరే కదా ఇప్పుడు, మీరే చేయండి అన్నారు. కానీ సార్, నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించే విషయం ఏంటంటే, ప్రొడ్యూసర్గా ఎంఎస్ రాజు, రైటర్గా ఎంఎస్ రాజు తీసిన ఏ సినిమాలో కూడా బోల్డ్నెస్ అన్నది కనిపించలేదు. భూతద్దం పెట్టి వెతికినా సరే ఎక్కడ కనిపించలేదు. కానీ డర్టీ హరి మాత్రం ఒకసారికి షాక్ ఇచ్చింది. బోల్డ్నెస్ అంటే మీ ఉద్దేశంలో ఏంటి, సెక్సా? అదే కొన్ని సీన్లు ఏమండి, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఈ ఫిలిం లైక్ వర్షం, మీరు ఇందాక చెప్పారు ఇంటర్వల్ సీక్వెన్స్ పెట్టి పెట్రోల్ వేసాడు వాడి మీద, ఇట్స్ ఎ బోల్డ్ సీక్వెన్స్ కదా. ఇట్స్ నాట్ రెగ్యులర్ కథ కాదు, యాక్షన్ లేకుండా యాక్షన్ టెంపో తెచ్చే ఒక బోల్డ్ సీక్వెన్స్ అంతే. ఈవెన్ డర్టీ హరీలో అలాంటి బోల్డ్నెస్ తెద్దామని తెచ్చాను. అది రొమాన్స్ వైపు నడిచింది, రొమాన్స్ సైడ్ బోల్డ్ వెళ్ళాను అంతే. రొమాన్స్ ఎక్కువ ఎలివేట్ అయిందేమో. రొమాన్స్ ఎక్కువ ఎలివేట్ కాలేదండి. లేడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి లాస్ట్ హాఫ్ అన్ అవర్ చూడండి. మీరు ఎండ్కి వచ్చేటప్పటికి ఒక లేడీ అనేది తన మొగుడు వదులుకోలేదు, అతనంటే ఇష్టం, కానీ అతను ఉన్న ప్రాబ్లమ్ ఎలాగలా వదలాలి, అతను చేసిన తప్పు సఫర్ అవ్వాలి కూడా అనే ఒక ఇంటెన్షన్ అనేది ఎండింగ్లో కొత్తదనం వచ్చింది. లేడీస్ ఫిల్మ్ అయింది, లేడీస్ చూశారు చాలా మంది. మీరు 18 ఏళ్ళ కుర్రాడిలా బిహేవ్ చేసి తీసిన సినిమాలా అనిపిస్తుంటుంది డర్టీ హరి. ఒక యంగ్స్టర్ తీసిన సినిమాలా అనిపిస్తుంటుంది. అదే అండి, నేను చెప్పాను కదండి, ఒక సినిమా మొదలెడితే చాలా రీసెర్చ్ చేస్తాను. ఇలాంటి ఫిల్మ్ నాకు అంటే ఇప్పుడు లైక్ ఒక్కడు వర్షం లాంటి ఫిల్మ్స్ కాదు, ఇలాంటి ఫిల్మ్ చేసినప్పుడు రీసెర్చ్ చేస్తాను. ఐ వెంట్ టు గోవా. మీరు వెళ్ళారు గోవా? రకరకాల ప్లేసెస్కి వెళ్ళాను. వెళ్ళి అక్కడున్న తెలుగు వాళ్ళు, ఈ యంగ్స్టర్స్, అమ్మాయిలు అబ్బాయిలు ఏంటంటే నేను అసలు చూడలే ఇప్పుడు ఎంతమంది. ఇప్పుడు కాదు, అప్పుడు నేను చెప్పేది ఎప్పుడు, ఇది ఆల్మోస్ట్ 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయింది. అప్పుడు వచ్చి కోవిడ్ ముందు
ఏంటి పిల్లలు ఏంటి ఇలా అసలు ఏంటి బీర్లు తాగుతున్నారు, ఇలా తాగుతున్నారు, ఇలా మాట్లాడుతున్నారండి, ఇలా ఉన్నారండి, ఈ తరం ఇలా ఉన్నారండి, ఇలా ఉన్నారండి అనే దాంట్లో నుంచి అలాంటి కథ చేయొచ్చు అనిపించింది. యాక్సెప్ట్ చేస్తారనిపించింది. అఫ్కోర్స్ థియేటర్స్కి రాలేకపోయినా కోవిడ్ సిచ్యువేషన్ వల్ల ఇట్ వాజ్ యాక్సెప్టెడ్ ఇన్ వెరీ బిగ్ వే ఆన్ ద దిస్ ఓటీటీ. నరేష్ గారితో పవిత్ర లోకేష్ గారితో ఒక సినిమా, అది మీ ప్రమోషనే అది వాళ్ళిద్దరి కోసం, వాళ్ళిద్దరి రిలేషన్ గురించి ఎలివేట్ చేయడానికి ఒక సినిమా తీసారేమో అనిపించేలాగా. లేదండి, వాళ్ళ కథ అది, వాళ్ళ కథ అది చిన్న చిన్న యాడింగ్స్ ఉన్నాయి కానీ బేసిక్ కథ ప్లాట్ వాళ్ళదే ప్లాట్. వాళ్ళ ప్లాట్నే నేను కొంచెం ఫిక్షనలైజ్ చేశాను. చాలా డిఫికల్ట్ ఫిల్మ్. అవునా? ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ ఏ కథ ఎంత చెప్పాలి, ఎవరి మీద ఎంత చెప్పాలి అనేది అది ఇట్ వాజ్ ఎ వెరీ డేరింగ్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే. అది నేను కొంత గట్టిగానే వర్క్ చేశాను ఆ సినిమా దాని గురించి. బట్ ఎక్కడో అంతర్లీనంగా ఇది థియేటర్కి వెళ్తుందా లేదా అనే ఒక డౌట్ తోటి తీశాను. సో ఫైనల్గా ఓటీటీలో ఇట్ వాజ్ ఎ వెరీ బిగ్ హిట్. రైట్. ఇప్పుడు ఆ కథ గురించి మాట్లాడుకుంటే ఇందాకే చెప్పినట్టు కోడి రామకృష్ణ గారు ఉండుంటే ఆయన ఈ సినిమా ఇలాగే తీసేవాడేమో అనిపించింది. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఈ కథ రాస్తున్నప్పుడు కానీ తీస్తున్నప్పుడు కానీ ఎంతవరకు ఉంది? ఫస్ట్లో ఏం లేదండి, ఫస్ట్లో ఏం లేదు కానీ అది ఎంత డిఫికల్ట్ ప్రాసెస్లోకి వెళ్తుంది ఈ కథ దిగిన తర్వాత లోతు తెలిసిన తర్వాత వెళ్ళే ప్రాసెస్లో నాకు అనిపించింది అరే ఒక్కళ్ళు హెల్ప్ ఉంటే భలే ఉండేది రా అనిపించింది. ఇందులో హెల్ప్ ఉన్న వ్యక్తులు ఉన్నారు నాకు, కానీ అలాంటి ఒక స్ట్రాంగ్ బ్రెయిన్ ఉంటే నాకు ఈజీ అయ్యేది కదా, నేను కొంచెం రిలాక్స్ అయ్యేవాడు కదా, మొత్తం నా మీద పడిపోయింది భారం అనే థింకింగ్ అయితే వచ్చింది. కానీ బట్ ఐ వర్క్డ్ వెరీ హార్డ్ అంటే ఎంత హార్డ్ అంటే ఈ దేవి సినిమాకి ఐ స్టాప్ నాన్ వెజ్ అండ్ లిక్కర్. ఓకే. ఈ ఫిల్మ్కి అదే చేశాను. అంటే జస్ట్ టు కీప్ సమ్ ఎక్స్ట్రా అవర్స్ ఫర్ యూనో నా వర్క్ని ఆ టైంలో రిలాక్సేషన్ మోడ్లో పెట్టుకోకుండా ఎక్స్ట్రా వర్క్ కూడా ఈ సినిమాకి పెట్టాలనేది. ప్లస్ నేను ఫస్ట్ టైం ఒక రూల్ ఫాలో అయ్యాను ఈ సినిమాకి. ఈ కథని ఏం చేసినా కూడా నేను పొద్దున్న 3 గంటలకి లెగిసి తలస్నానం చేసి బొట్టు పెట్టుకుని దేవుడికి దండం పెట్టుకుని ఈ సినిమాని 3:30కి ఏదైతే బ్రహ్మ ముహూర్తం అంటారో ఆ బ్రహ్మ ముహూర్తంలో ఈ కథ చేయాలని డిసైడ్ అయ్యాను. అలా కొన్ని నెలల్లో 9 పడుకున్నాను. మామూలుగా నా టైం సినిమా చూసి నైట్ 12 పడుకుంటాను. 3 to 6, 6కి మిగతా సర్వెంట్స్ లేకపోతే వాళ్ళు కొంచెం మనం స్టార్ట్ అవుతుంది అలికిడి. ఆ 3 hours నాకు ఆ టైం. కానీ మార్పు కనిపించింది సార్ బ్రహ్మ ముహూర్తంలో కూర్చొని ఆలోచించండి. అవునా? నేను ఎప్పుడు చూడను మార్పు. ఐ థింక్ ఇది మనం ఎప్పుడు కూడా చాలామంది ఫర్గెట్ చేయకూడదు. నేను అది మర్చిపోకూడని అది ఒక కైండ్ ఆఫ్ ఇది. అది ఎక్కడో దేవతలు దిగి మనతో రాయిపిస్తున్నట్టు ఉంటుంది. దేవతలు దిగి మనతో ఆలోచన నాది కాదు. అవును. అది నాకు అనిపిస్తుంది అది నాది కాదు ఆలోచన. ఈ సీక్వెన్స్ ఎలా రాయగలను నేను? ఇంపాసిబుల్ కదా. ఏదో ఎక్కడో ఒక పెన్ ఎవరో నన్ను చేత్తో పట్టుకుని రాయిస్తున్నారు. అది అమ్మవారా, మహాశివుడా, ఎవరు నాకు తెలియదు. అది ఆ ముహూర్తంలో నేను మహామహులు ఎన్టీఆర్ లాంటి మహామహులు ఆ టైంలో లేచి స్క్రిప్ట్లు వినడం, ఆ కైండ్ ఆఫ్ జడ్జ్మెంట్స్ తీసుకోవడం అనేది దట్ వాజ్ సంథింగ్ వాట్ ఎవ్రీ యంగ్స్టర్ హ్యాస్ టు నో విచ్ దే డోంట్ రియలైజ్. ఐ డోంట్ థింక్ దే విల్ గెట్ అప్. బట్ యంగ్స్టర్స్ మన ఇండస్ట్రీలో మన సినిమా ఇండస్ట్రీలో పర్టికులర్గా వేర్ వీ హ్యావ్ టు బి అబౌవ్ ద లెవెల్ ఆఫ్ ద ఆడియన్స్ ఉంటేనే కదండి వాళ్ళు స్ట్రాంగ్గా అమ్మో ఏంటిది అనిపిస్తారు. అలాంటివి రావాలంటే దట్ ఈస్ ద టైం. ఇప్పుడు ఆ టైంలో రాదని ఉద్దేశం నాది కాదు. ఆ టైంలో అదే పెద్దవాళ్ళు కూడా అనేది ఏంటంటే తెల్లవారుజామున లేచి చదవడం అనేది నేను చూశాను నా కళ్ళతో అండి. సత్యంగా ఇది మాత్రం నేను చూశాను. కంటిన్యూ చేస్తారా? 3:30 కంటిన్యూ చేస్తాను. ఈ సినిమాతో మీకు దొరికిన ఒక వెపన్ అనుకోవచ్చు 3:30కి. గ్రేట్. ఏంటి సార్ ఈ సినిమాలో ఉన్న హర్రర్ సినిమాలు మనం చాలా చూసాం కదా. ఎంఎస్ రాజు హర్రర్ సినిమాని ఏ కోణంలో చూస్తున్నారు? నేను అసలు ఈ కథని ఫస్ట్ అనుకోలేదు. ఏం చేద్దాం, నాకు మంచి బ్యాకప్ దొరికింది. ఒక మంచి ఇన్వెస్టింగ్ సైడ్ నుంచి నాకు ఇబ్బంది లేకుండా ఉండే ఒక ప్రొడ్యూసర్స్ వాళ్ళు అజయ్ గారు, విశాలక్ష్మి గారు అని ఇద్దరు.
వాళ్ళు ఇంచుమించుగా ఏంటంటే ఆయన నా ఏజ్ గ్రూపు అని అనుకోండి. వాళ్ళకి దే హ్యావ్ డిఫరెంట్ బిజినెసెస్. వాళ్ళు నాకు కొత్తగా ఏదైనా చేద్దామండి అని వాళ్ళు నేను కలిసి అనుకున్నప్పుడు ఐ థాట్ ఓకే కొంచెం బడ్జెట్కి, కానీ ఏ విధమైన కథ చేద్దాం ఏంటి అనుకున్నప్పుడు నేను ఇంతవరకు హారర్ జోన్ చేయలేదు అనేది నాకు లోపల అనిపించింది. కానీ మీరు అడిగిన ప్రశ్నే, హారర్ అన్ని రకాలు చేసేసారు. నేను ప్రతి సినిమా చూస్తానండి. ఇన్ని హారర్ సినిమాలు చేశాను, ఇన్ని రకాల కొత్త ఐటమ్స్ చూశాను. ఈ మధ్య వచ్చిన అబ్జెక్షన్ చూశాను, ఈ మధ్య వచ్చిన ఫిల్మ్స్ అన్నీ చూశాను హారర్లో, ఇంకా చాలా వస్తున్నాయి. అన్నిట్లో లేనిది బంధాంటూ ఉండేది ఏంటి అనే దాని మీద గట్టి పట్టుపట్టానండి. ఆ గట్టి పట్టుపట్టడంలో కేవలం ఇది హారర్ ఒకటే కాదు, దీంట్లో ఒక డివైన్ సోర్స్ ఒకటి పెట్టాలి, పాతగా ఉండకూడదు. మళ్ళీ ఎక్కడో ఇదేంటిది ఎక్కడో ఒక స్వామీజీ వచ్చాడు, వచ్చి ఏదో మాట్లాడాడు, ఓం అని అదేదో అన్నాడు, ఇవన్నీ ఉండకూడదు. ఉన్నా కూడా కొత్తగా ఉండాలి. ఏం చేయగలం మనం అనే దాంతో నేను సతమతం ఉండడం, అదే ఆ ఇదిలో ఉండగా నేను మెల్లగా మొన్న నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు చూసే ఉంటారు. నేను ఐ హ్యావ్ లెఫ్ట్ మై ప్లేస్ ఒంటరిగా, ఇంట్లో కూడా చెప్పలేదు, నేను ఒంటరిగా వెళ్ళిపోయాను, ఎక్కడెక్కడ తిరిగాను. ఇటువంటి నేను దేవుడిని నమ్ముతాను, కానీ పెద్ద దెయ్యం ఏంటి నిజం కాదా అని ఉంటుంది. అటువంటి వైబ్రేషన్స్, అటువంటి పీపుల్, వాటిని నమ్మే మూఢనమ్మకాలు, అటువంటి ప్లేసెస్కి వెళ్ళాను. పేర్లు చెప్పను ఎక్కువ. ఆ ప్లేసెస్కి వెళ్ళి అది ఫీల్ అయ్యి చాలా స్టేట్స్ తిరిగానండి. వెరీ దాంట్లో కొన్ని అడవులకు వెళ్ళాను, కొన్ని ఆ రకరకాల ప్లేసులకు వెళ్ళిన తర్వాత తెలియని ఒక వైబ్రేషన్స్ మధ్యలోంచి ఏదో అయితే ఒక ఫీల్ అయితే నాకు ఉంది. అంటే ఒక దేవుడిని ఎలా కొలుస్తారో దానికి ఆపోజిట్ ఫోర్స్, ఎందుకు దేవుడు పుట్టాడు అంటే మన ఆపోజిట్ ఫోర్స్లోంచి రక్షించడానికి. అదేదో ఎక్కడో ఒక నమ్మకం ఫీల్ అయ్యి చేసిన సినిమా ఇది. ఆ నమ్మకంతో కథ రాశానండి. ఆ నమ్మకంతో అక్కడ కూర్చొని ఒక ఐడియాగా ఫామ్ చేశానండి. ప్లస్ ఇందులో హారర్ ఎలిమెంట్స్ లేని ఐటమ్స్ ఏముంటాయి, లేని థింగ్స్ ఏముంటాయి అని దాని మీద ఎక్కువ రీసెర్చ్ చేశానండి. ఆ రీసెర్చ్ చేసి సాధారణంగా చాలామంది ఏం చేస్తారంటే ఇంగ్లీష్ సినిమాలు చూస్తారు, అవి చూస్తారు. అవన్నీ నేను చూసేసినాయి. మార్వెల్ ఫిల్మ్స్ అవ్వచ్చు, హారర్ ఫిల్మ్స్ అవ్వచ్చు, అన్ని కైండ్స్ ఆఫ్ సినిమా అన్నీ చూసేసాను నేను. ఎన్నిటిని కాకుండా ఏదో ఒక ఆర్గానిక్ ఏదో చేయాలనిపించి చేసిన సినిమా ఇది. అదేంటని మీరు చూడండి. నేను అంతకంటే ఎక్కువ చెప్తే కరెక్ట్ కాదు. ఇది అబ్సెషన్ చూసిన తర్వాత ఏమనిపించింది మీకు? బాగుందండి. వెరీ న్యూ, సంథింగ్ న్యూ, చాలా బాగుందండి. నాకు నచ్చింది. ఊరికే ఏ సినిమా ఆడదు. కొంతమంది అంటారు ఏముందండి సినిమాలో ఆడుతుందండి, అది ఏదో వాళ్ళకి కాలక్షేపం కోసం వచ్చి ఏదో ఈ ఫోన్ చూసుకుంటే సినిమా చూసే పాపలు తప్ప నిజంగా ఇన్వాల్వ్ అయ్యి చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళందరికీ నచ్చింది, నాకేదో ప్రయత్నం నచ్చింది. హారర్ సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటండి? చెప్పాలంటే నా యంగ్ స్టేజ్లో ఉన్నప్పుడు నేను ఫస్ట్ టైమ్స్లో చూసిన ఎగ్జార్సిస్ట్, ఓమెన్, ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ నాకు అప్పట్లో బాగా నచ్చాయి. దాని తర్వాత ఏదైనా వాటి యొక్క దాని యొక్క రిఫరెన్స్ తోటే ఉంటాయి. ఆ రిఫరెన్స్ లేకుండా తీసిన సినిమా కదా అండి. ఎవరో ఈ సినిమా ఏ రిఫరెన్స్ నుంచి తీసుకుని ఉంటారు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేది మాత్రం ఇందులో కొంచెం అబ్బురపడతారండి. ఇట్స్ ఏ వెరీ యూనిక్ ఫిలిం, వెరీ యూనిక్ ఫిలిం దట్ ఐ కెన్ ఛాలెంజ్ యూ. మీరు ఈ సినిమాలో తీసుకున్నారు, ఇక్కడేం తీసుకున్నారు, లేదంటే ఇదేదో అనేది ఉండదండి. అదేంటనేది నేను రిఫరెన్స్ లేకుండా ఇవాళ ఏదో నేను సినిమా పబ్లిసిటీ కోసం చెప్పాను. ఒక రిఫరెన్స్ లేకుండా ఒక ప్యూర్ హారర్ సినిమా తీసేయమంటారు అంతేగా? ఇప్పుడు అబ్జెక్షన్ కూడా రిఫరెన్స్, అబ్జెక్షన్ కూడా ఏదో చెప్పారండి రిఫరెన్స్, ఏదో దేర్ ఇస్ సమ్ రిఫరెన్స్. ఇప్పుడు 1954లో వచ్చిన సినిమా ఏదో రిఫరెన్స్, రైట్, ఐడియాగా బట్ నేను అయితే రిఫరెన్స్ లేదు. యాక్టర్స్ పరంగా కూడా మీరు చూస్ చేసుకోవడం కూడా చాలా కష్టపడి వెతికి పట్టుకున్నారా మీరు? కొన్ని కష్టపడితే దొరుకుతారు, కొన్ని సునాయాసంగా దొరుకుతారు. అటు కష్టం కాదు, ఇటు సునాయాసం కాదు, మధ్యలో ఒక కథ అయితే నాకు అయిపోయింది. రైట్. అంటే ఇలాంటి కథలకి స్టార్ వాల్యూ అవసరం లేదంటారా? స్టార్ వాల్యూ ఉంటే ఇటువంటి ఇబ్బంది పడతామండి. రైట్.
వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇదేదో కావాలి అదేదో కావాలి, అది లేదు ఇది లేదు అని. అది లేకుండా ఉంటుంది సినిమా అని నా ఉద్దేశం. అంటే ఇప్పుడు హారర్ సినిమా అంటే టెక్నికల్ వాల్యూస్ గురించి కూడా చాలా మాట్లాడుకోవాలి. హారర్ సినిమా అంటే చుట్టేస్తే చూసేసాం అనుకున్న జనం అయితే లేరు. టెక్నికల్గా ఈ సినిమా ఏ స్టాండర్డ్లో ఈ ఉండదు? సినిమా ఈ కథ ఎంతవరకు డిమాండ్ చేయాలో అంతవరకు అయితే డెఫినెట్లీ వీ హ్యావ్ అచీవ్. అంత మనీ కూడా పంపించేసేసాం. అట్ ద సేమ్ టైం మా అందరి దగ్గర నుంచి, నేను ఒకటే కాదు, మై టెక్నీషియన్స్ కానీ మై యాక్టర్లు కానీ అందరి దగ్గర నుంచి ఆ సినిమా ఎంతవరకు ఎనర్జీ తీసుకోవాలంతా తీసేసుకుంది. నేనైతే టూ మచ్, నేను ఇంత ఎనర్జీ పెట్టిన సినిమా అయితే నేను ఎప్పుడు చూడలేదు. అంటే కొన్ని దైవిక సంబంధించిన అంశాల గురించి సినిమాలు తీస్తున్నప్పుడు మనం చాలా నిష్టగా ఉంటాం, ఆ వైబ్స్ మనకి కనబడుతుంటాయి. సేమ్ అలాగే ఈ సినిమా గురించి మీరు ఏదైతే దేవి టైంలో నాన్ వెజ్ మానేసి మందు మానేసి ఒక నిష్టగా చేశారు, ఈ టైంలో కూడా ఈ సినిమా సమయంలో కూడా మీరు అదే చేశారు. సేమ్ అలాంటి వైబ్స్ ఏమైనా, అంటే నెగిటివ్ వైబ్స్ ఏమైనా మీ చుట్టూ ఏమైనా? నెగిటివ్ వైబ్స్ కాదండి, నా ఉద్దేశంలో ఎక్కువ టైం దొరికింది. ప్లస్ మన ఆలోచన విధానం పొద్దున్న అయ్యేటప్పటికి ఆ హ్యాంగ్ ఓవర్స్, లేదంటే ఒకసారి మనకి ఏమవుతుందంటే అండి, కైండ్ ఆఫ్ ఒకసారి కథ క్రాక్ అవ్వలేదు, సీన్ క్రాక్ అవ్వలేదు, మనం ఏంటి క్రాక్ అవ్వలేదు అన్న టెన్షన్ స్టార్ట్ అవుతుంది. మనం ఏదైనా అయిపోద్దేమో సినిమాకి టెన్షన్ ఉంటుంది. ఓ పెగ్గు బదులు ఇంకో పెగ్గు తాగేస్తాం, ఇంకో పెగ్గు తాగేస్తాం, అది ఇంకా బ్యాడ్ అవుతుంది తప్ప రాంగ్ అవుతుంది. ఇట్ గో రాంగ్ అండి. అంటే నేనేమంటున్నాను అంటే, ఏదైతే భక్తి చిత్రాలు తీస్తున్నప్పుడు ఆ వైబ్ ఎలా ఉంటుందో, అలాగే నెగిటివ్ ఎనర్జీ కోసం సినిమా తీస్తున్నప్పుడు అలాంటి పరిణామాలు, అలాంటి పరిస్థితి మనకైనా ఉంటాయండి. ఇంకోటి ఏంటంటే, మీకు ఆన్సర్ చెప్పే ముందు నేను చెప్పేది ఏంటంటే, ఒక హారర్ సినిమాగా మీరు దీన్ని ముద్రయ్యద్దు. రైట్. దిస్ ఈజ్ సంథింగ్ ఎల్స్. ఇందులో కైండ్ ఆఫ్ ద ఫ్యామిలీ, దేర్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ వెరీ వెరీ వెరీ, అంటే ఫ్యామిలీ అని కాదండి, హారర్ అని కాదండి, దెర్ ఇస్ అన్ ఎమోషనల్ రోలర్ కోస్టర్. రైట్. అదేంటనేది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. ఒక ఎమోషన్ ఉంటుంది సినిమాలో. అదే సార్, హాలీవుడ్లో కూడా మనం చాలా హారర్ సినిమాలు చూస్తుంటాం. వాళ్ళు హారర్ కిందే వాళ్ళు పరిమితం చేయరు. దాంట్లో మీరు అన్నట్టు ఒక ఎమోషన్ కూడా యాడ్ చేస్తారు. తక్కువ ఉంటుందండి వాళ్ళ దాంట్లో, ఎమోషన్ తక్కువ ఉంటుంది. అంటే ఏదో ఉంటుంది అందులో, ఏదో ఒక అబ్బాయి మీద ప్రాబ్లము, అబ్బాయిని ఏదో ఎత్తుకుపోయారు, అబ్బాయిని తీసుకురావాలి, ఫాదర్ మదర్ ఎలా పడుతున్నారు, ఇలాంటివి ఉంటాయి. అవి లేకుండా జరగదండి. బట్ ఇందులో వేరే కైండ్ ఆఫ్ కొత్త థింగ్స్ అన్నీ వచ్చేసినాయండి. అది ఏంటనేది తెలుసు, నాకే తెలుసు. నేను చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. హౌ ఈ థింగ్స్ అన్నీ కూడా రేపు చూడబోయే పీపుల్ ఎలా తీసుకోగలుగుతారు, దీన్ని ఆస్వాదిస్తారు, ఎంత ఆస్వాదిస్తారు, నేను ఎగ్జైట్ అయినంత వాళ్ళు ఎగ్జైట్ అవుతారు లేదా అనేది ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్. షూట్ ఎక్కడ చేశారన్న? ఎక్కడెక్కడ చేశారు? వి షాట్ ఇన్ ఒరిస్సా, వి షాట్ ఇన్ ఛత్తీస్గఢ్, ఫారెస్ట్ రోడ్ కాదండి, హిల్స్ ఇవన్నీ కూడా తీసామండి. బట్ ఎక్కడ అనౌన్స్ చేయలేదు. వీ వర్ వెరీ సైలెంట్గా వెళ్ళిపోయాము, సైలెంట్గా చేసేసాము. కొన్ని ఇన్సైడ్ ద కేవ్స్ ఉన్నాయండి, అవి కొన్ని న్యాచురల్గా కొన్ని చేసాము. లోపల కేవ్లోకి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని కావాల్సిన ఇక్కడ మేము వి పుట్ సెట్స్ ఇక్కడ కొన్ని సెట్స్ చేసాము. అలాగే కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి కూడా కొన్ని సెట్స్ చేసాము. ఎక్కడ కొన్ని అంటే వీ హ్యావ్ మ్యాచ్ ద అవుట్డోర్ టు ఇక్కడికి ఇక్కడ కొన్ని అట్లా. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ మ్యాచింగ్స్ ఆల్సో. ఇంకా అక్కడ కొన్ని కాదు, కొన్ని క్లోజర్ రేంజ్లో చేయొచ్చు. అంత అక్కడ అవుట్డోర్ ఫినిష్ చేసిన తర్వాత బెటర్గా తీద్దాం, రెయిన్ ఎప్పుడు వస్తుంది, ఆ టెక్స్చర్ ఎప్పుడు వస్తుంది అని లేకుండా అక్కడ తీసిన పార్ట్స్ అన్ని ఫినిష్ చేసి క్లోజర్ రేంజ్ అన్నీ ఇక్కడ పెట్టుకుని మళ్ళీ సెట్స్ వేసి కొన్ని తీసాం. సినిమా చేస్తున్నప్పుడు వేరే ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు మీలో ఉన్న ప్రొడ్యూసర్ కూడా బయటకు వస్తుంటాడండి? అంటే ప్రొడక్షన్ పరంగా ఎంత ఎక్కువ వస్తాడు? అవునా, ఎక్కువ వస్తాడు. మా వాళ్ళకి బాధ ఏం లేదండి, వాళ్ళు అసలు ఎప్పుడూ ఏది అడిగేది లేదు. నాకే బాధ, మనం అనుకున్న దాంట్లో తీస్తున్నామా లేదా. మీ సినిమాలన్నీ డైరెక్టర్గా చేసిన సినిమాలన్నీ చాలా మట్టుకు చాలా సైలెంట్గా ఫినిష్ అయిపోయి అయిన తర్వాతే బయటకు వస్తుంటాయి. దానికి సంబంధించిన కూడా అదే జరిగింది. అలాగే అయిపోయిందండి సినిమా. అదే నేను అనౌన్స్ చేసేటప్పటికి, నేను సినిమా అయిపోయింది. సినిమా అయిపోయింది.
ఓన్లీ ఏంటంటే మా ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. ఆ టైంలోనే వి స్టార్టెడ్ పోస్టర్, వి స్టార్టెడ్ టీజర్, అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. ఈ 3-4 మంత్స్ ఏదైతే ఈ ఫైనల్ పోస్టర్ ప్రొడక్షన్ అన్ని గ్రాఫిక్స్ అయ్యి ముందే స్టార్ట్ చేసేసాం, సీజీస్ అన్ని ముందే స్టార్ట్ చేసేసాం. సో అట్లా మేము కరెక్ట్గా ల్యాండింగ్ ఆగస్ట్ 14కి ల్యాండింగ్ అవుతున్నాం. కరెక్ట్ టైం అంటారు ఆగస్ట్ 14? ఏదన్నా ఒకటండి, ఇప్పుడు మీరు అన్నట్టు సంక్రాంతికి రైట్ టైం అన్ని ఫిలిమ్స్ మధ్యన, అవును, లేదా ఆగస్ట్ 14 ఎన్ని సినిమాలు ఉంటాయో తెలీదు, ఏవి చూడలేదండి. ఆ టైంకి వద్దాం అనుకున్నాం, వస్తున్నాం. ఇలాంటి సినిమాలు ఫ్రాంచైజీలకి ఎక్కువ స్కోప్ ఉంటుంది. పార్ట్ 1, పార్ట్ 2 ఇలా. ఒకవేళ బాగా జనంలోకి వెళ్ళిపోతే ఆ కాన్సెప్ట్ పొలిమర్ ఎలా అయితే మనం 1, 2, 3 ఎలా చేస్తున్నాం, ముందు మనం అనుకున్నట్టు ఫుల్గా ఆడియన్స్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు నా మనసులో ఏముంది చెప్తాను. షూర్. ఓకే. తర్వాత హారర్ సినిమా ఇప్పటివరకు మీరు టచ్ చేయలేదు, చేశారు. హారర్ సినిమా, దేవి సినిమాలో కొన్ని హారర్ కొంత ఉంటుంది, బట్ ఇది ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హారర్ సినిమా చేయలేదు కాబట్టి ఈ జనరల్ చేశారు. ఇంకోటి ఏంటంటే దేవికి దీనికి తేడా ఉందండి, అది ఎక్కువ భక్తి రూపంలో ఉంటుంది. అవును. ఇది ఈ రోజుల్లో జంజీ ఆడియన్స్కి కావాల్సిన కాంటెంపరీ థింగ్స్ ఉంటాయి. కాంటెంపరీ, దేర్ ఆర్ యూత్ యంగ్స్టర్స్ ఇన్ ద ఫిలిం. కేవలం అదేదో ఊరు, విలేజ్, లేకపోతే ఇంకోటి అది ఒకటే కాదండి. దేర్ ఇస్ సంథింగ్ ఎల్స్ ఇన్ ద ఫిలిం. అదే మీ అందరిని ఆశ్చర్యపరిచే, రేపు ఆశ్చర్యపరిచే విషయాలు అవుతాయని నేను కరాఖండిగా నమ్ముతున్నాను దాన్ని. వెబ్ సిరీస్ కావాల్సినంత వరల్డ్ అంతా కనబడుతుంది. అగద అనే ట్రైలర్ కానీ ఆ గ్లిమ్స్ కానీ చూస్తుంటే వెబ్ సిరీస్ ఈ టోన్లో ఈ డార్క్ వరల్డ్ ఒక వెబ్ సిరీస్ వస్తే బాగుంటుంది అన్నంత అని కూడా అనిపిస్తుంది. అవునండి, అవునండి, మీరు అనుకుంది ఉంటే ఉండొచ్చు, తెలియదు. అంత స్టఫ్ కూడా ఉంది. మీకు ఇంకా ఏదైనా జానర్లో సినిమా చేయాలని ఉందండి? ఇప్పుడు హారర్లో ఎలాగైతే ప్రస్తుతానికి అయితే నా మైండ్ అంతా దీని మీద ఉందండి. ఇది మేబీ రిలీజ్ అయ్యి దీని యొక్క రిజల్ట్స్ వీటి మీద డిపెండ్ అయి ఉంటాయి. నాకు లోపల దీని యొక్క రిజల్ట్ మీద కాన్ఫిడెన్స్ ఎంత ఉన్నా కూడా, బట్ ఎక్కడో దగ్గర ఒక భయం ఉంటుంది. మనం అనుకుంటుంది, వాళ్ళు అనుకుంటుంది రైటా కాదండి. ఈవెన్ ఫిల్మ్స్ లైక్ మనసంతా నువ్వే, ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. బట్ నాకు 2 సీక్వెన్స్లు ఎప్పుడు కూడా, బీచ్ దగ్గర ఉన్న సీక్వెన్స్, ఏదైతే హీరో హీరోయిన్ మధ్యన ఒక సీక్వెన్స్ ఉంటుంది, అలాగే స్టేజ్ మీద ఒక సీతారామ శాస్త్రి గారుది ఒక సీక్వెన్స్. నాకు ఎప్పుడు చెప్పేవాడిని, అందరికి ఆదిత్యకి అందరూ చెప్పేవాడిని, ఈ 2 సీక్వెన్స్లు పడితే సూపర్ హిట్ అని చెప్పేవాడిని. ఆ 2 పట్టినాయి. అట్లా ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా కూడా మనకి, ఇదిగో ఇందులో ఈ సీక్వెన్స్ ఏదైతే మనం కొత్తగా ఇంతకుముందు ఎప్పుడు రాలేదనుకుంటున్నామో అవి పట్టినాయి అనుకో, సినిమా ఇంకో లెవెల్ చెప్తా ఉంటా. అలాంటివి చెప్తున్నాను. నేను ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా కూడా ఆ కైండ్ ఆఫ్ సీక్వెన్సెస్ జనానికి నేను ఏమనుకున్నానో అవి పట్టినాయి అనుకోండి, పడతాయి అనుకుంటున్నాను, పట్టినాయి అనుకోండి, సినిమా వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు ఈ రోజుల్లో సినిమా తీయడం ఒక ఎత్తు, జనంలోకి తీసుకెళ్ళడం ఇంకో ఎత్తు. ఈ రోజుల్లో అయితే పెద్ద పెద్ద సినిమాలు తీసినప్పుడు ఒక పోస్టర్ వేసి చిన్న ఆడియో ఫంక్షన్ చేస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు అలా కాదు. మీరు అన్నట్టు జంజీ కిడ్స్ వరకు వెళ్ళాలంటే ఇది చాలా చాలా చేయాల్సి వస్తుంది. ఈ పోకడ వంట పట్టించుకున్నారా ఒక సినిమా? ఇది ఇంకోటి కూడా ఉందండి. ఇవన్నీ మీరు చెప్పింది అంతా కరెక్టేనండి. అది చేసే అంతా ఫార్మాలిటీస్ అని మనం చేస్తాం. ఈ మధ్య ఒక ఫిలిం, ఒక యానిమేషన్తో ఫిలిం వచ్చింది, మహావతార్ నరసింహ. దానికి స్టేజ్ మీద ఒక్క పబ్లిసిటీ లేదు. అవును, ఐ థింక్ యూ మస్ట్ నో. ఒక్క ప్రెస్ని పిల్లలేదు. కూల్గా కొన్ని థియేటర్లు రిలీజ్ చేశారు. అది 25-30 కోట్లు చేసిన సినిమా షేర్గా. అది ఏంటంటారు కారణం? అది మనం రియలైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది మనకి. షూర్. అందరితో పాటు నారాయణ, అందరితో పాటు మనం సినిమాలు పబ్లిష్ చేయడం తప్ప, ఇది వేలం వేరే నేను అన్ను, అట్ ద సేమ్ టైము రైట్ అని కూడా అన్ను. కొంతమంది యాక్టర్లు అయితే ఇక్కడ కాదు కానీ తమిళ్లో వీటి వల్ల ఏ విధమైన ఉపయోగం ఉండదు అని కూడా నమ్ముతారు. ఇంత చేసినా కూడా మీరు కొన్ని ఫిలిమ్స్ ఓపెనింగ్ రాలే మధ్య. మార్నింగ్ షోకి టాక్ బాగుంటే ఈవినింగ్ షోకి జమ్మని పెరిగిపోయిన సినిమాలు కూడా ఉన్నాయి. అవునా కదా చెప్పండి? 100%. సో అది అవన్నీ కన్సిడరేషన్లో పెట్టుకోవాలి. మన సినిమా ఉంది అనేది ఆడియన్స్కి తెలిసేలాగానే మనం పబ్లిసిటీ చేయగలం. కానీ పొద్దునే జనాలు తండాలుగా వచ్చేస్తారని
మనం అలా ఏది ఎక్స్పెక్ట్ చేసి డిసప్పాయింట్ అవడం అనేది రైట్ కాదనేది నా ఉద్దేశం. దురంధర్ సినిమాకి ఒక ఈవెంట్ కూడా చేయలేదు. దురంధర్ 1 అవును. మీ హిందువులందరూ పిరికి కి వాళ్ళ భయం ఉండి ఉంటుంది. ఉమ్. అవును. ఎందుకంటే అదేంటి ఆవిడకి తెలియదు కదా. అవును. దురంధర్ 2గా ప్రాబ్లం ఉండదు. అవును. మళ్ళీ కాంతారకు ప్రాబ్లం ఉంటుందండి. అది 2-3 డేస్ 4 డేస్ సినిమా లెగలేదు. ఉమ్. కన్నడలో కాంతార 1 ఆ, మనకు కూడా కన్నడలో వచ్చిన వారం రోజులకి ఇక్కడ వారం 10 రోజులకు వచ్చింది ఇక్కడ. అవును, అవును, అక్కడ సూపర్ హిట్ అయింది కాబట్టి నేను సినిమా చూసాను. లేదంటే ఎప్పుడు కాంతార ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వెళ్ళింది ఎవరు తెలియదు. అవును, సో అట్లా దీస్ ఫ్యాక్టర్స్ విల్ హెల్ప్ అండి. అవును. సో అట్లా సో అగద వస్తుంది ఒక కొత్త జానర్ని, ఒక హర్రర్లోనే ఒక కొత్త ఎలిమెంట్ ఏదో ఉండబోతుందన్న భరోసా అయితే కలిగింది ఆ గ్లిమ్స్ అవి చూస్తుంటే. ఫైనల్గా సినిమా చూడడానికి థియేటర్కి వచ్చే ఆడియన్స్కి మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వదలుచుకున్నారు? నేను ఒకటి క్లియర్గా ఉన్నానండి. ఈ ఫిలింని ఎంత వీలైతే అంత కొత్త పందాలో తీసుకురావడానికి అయితే నేను మ్యాక్సిమం ట్రై చేశాను. ఎంతవరకు నా ఎఫర్ట్ పెట్టాలో అంతవరకు నేను పెట్టాను. ఇంతకుముందు ఎప్పుడు పెట్టను ఎఫర్ట్. ఇంతవరకు మనం చేయగలం. మిగతాదంతా రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఈజ్ విత్ గాడ్ అండ్ ద గాడెస్. అంతే అంతే కదండి. అంతే. ఇది నేనైతే ఆ తొడగొట్టి స్టేజ్ మీద అరిచి కారలు ఎగరేసి చేసే పర్సన్ అయితే నేను కాదు. నా వర్క్ అక్కడ తీసుకొస్తుంది ఈ సినిమాకి థియేటర్లకు జనాలు తీసుకొస్తుంది అనేది, ఈ సినిమా సక్సెస్ తీసుకొస్తుంది అనేది నేను నమ్ముతాను. బట్ ఎఫర్ట్స్లో మాత్రం నేను ఏ లోటు చేయలేదు. ఆ కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది. ఐ ఫీల్ ఫైనల్గా నేను చెప్పేది దిస్ ఈజ్ ద బెస్ట్ హార్డ్ వర్క్ ఫిలిం ఎవర్ ఇన్ మై లైఫ్. ఇది కొట్టడం అంటే వస్తే దిస్ ఈజ్ గోయింగ్ టు బి బెస్ట్ ఫిలిం ఆల్సో. సూపర్ సార్, మేము కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ ఇంటర్వ్యూ ఎక్కడ స్టార్ట్ అయింది? ఎంఎస్ రాజు గారికి అంటూ ఆ బ్యానర్ కంటూ ఒక వాల్యూ ఉంది. నమ్మి గుడ్డిగా జనం వెళ్ళేవాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఇప్పటికి కూడా ఆ బ్యానరు లేదంటే ఆ పేరుకున్న వాల్యూ ఉంది. ఖచ్చితంగా మీరు బ్యాడ్ సినిమా అయితే తీసుంటారు. ఎంత గొప్ప సినిమా, ఎంత మంచి సినిమా అన్నది ఆడియన్స్ చెప్తారు. సో ఖచ్చితంగా ఇది మంచి సినిమా అవ్వాలి. మీ బ్రాండ్ మళ్ళీ ఇంకోసారి గట్టిగా వినిపించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మా స్టూడియో. అట్ ద సేమ్ టైం ఏంటంటే మీరు కూడా ఆగస్ట్ 14ని రిలీజ్ అవుతున్నారు కదా థియేటర్లో చూసి. తప్పకుండా ఆగస్టు 14న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఎంఎస్ రాజు గారు ఒక కొత్త తరహా హారర్ సినిమా తీశారు విత్ ఎమోషన్స్తో. చాలా మంచి మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇప్పటివరకు చూడని ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఈ సినిమా థియేటర్లో చూడండి, థియేటర్లోనే చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.